No hype, no fear, just honest health conversations. Hi, I'm Dr. Manasa Reddy. ఈరోజు స్పెషల్ గెస్ట్ డాక్టర్ విష్ణున్ రావు గారు వీరపనేని శ్వాస హాస్పిటల్స్ పీడియాట్రిక్ స్పెషలిస్ట్ అండ్ ఆస్తమా స్పెషలిస్ట్. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో సార్. హలో అమ్మా, ఎట్లా ఉన్నారు? బాగున్నాను. ఎన్నో డెకెట్స్ నుంచి మీరు ఆస్తమాని ట్రీట్ చేస్తున్నారు ఎలర్జీతో పాటు. సో ఎట్లాంటిగా పేషెంట్స్ పిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటారా, పెద్దల్లో ఎక్కువ చూస్తూ ఉంటారా, అండ్ మోస్ట్ కామన్ ఏది చూస్తూ ఉంటారు? అంటే ఈ అలర్జీ కానీ ఆస్మా కానీ మొదలయ్యేది పిల్లల్లోనే. జనరల్గా చాలామంది పెద్దవాళ్ళు అలా అనుకుంటారు, కానీ చిన్న పిల్లల్లోనే మొదలైంది. హయ్యెస్ట్ ఆస్తమా ఇన్సిడెన్స్ ఇన్ లైఫ్ ఈజ్ అరౌండ్ ద 3 years. 3 years ఉన్న పిల్లలకే ఆస్తమా ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. 0 to 100 years తీసుకుంటే 3 సంవత్సరాల వయసులోనే ఎక్కువ మంది ఆస్తమాతో బాధపడుతూ ఉంటారు. సో ఇది చాలామందికి తెలియదు. అందుకే ఒక పీడియాట్రిషియన్గా, ఒక పీడియాట్రిక్ అలర్జిస్ట్గా ఈ డిసీజ్ మీద నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరిగింది. ఈ డిసీజ్ని పట్టుకొని అలా 100 years దాకా వెళ్ళిపోయాను. హౌ దిస్ ఈజ్ మేనిఫెస్టింగ్ ఇన్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, ఇన్ డిఫరెంట్ వేస్, ఇన్ డిఫరెంట్ ఆర్గన్స్, ఏ విధంగా ప్రజెంట్ చేస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దీన్ని కనుక ఈ డిసీజ్ని ఫాలో అవుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎలర్జీ అంటే ఏంటి? ఏదో ఒకటి పడకపోవడం అంటే ఏంటి? డస్ట్. ఎగ్జాక్ట్లీ. ఎలర్జీ అనేది ఒక శరీర తత్వం. ఎలర్జీ అంటే చెప్పాను కదా, ఏదో ఒకటి పడకపోవడం. అది డస్ట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. అంటే జీన్స్ ఉంటాయి, దాన్ని ఎటోపీ అంటాం. అంటే శరీర తత్వం. ఇప్పుడు కొంతమంది నలుపు ఉంటారు, కొంతమంది తెలుపు ఉంటారు, కొంతమంది హైట్ ఉంటారు, కొంతమంది తక్కువ హైట్, నార్మల్ హైట్ ఉంటారు. ఇది శరీర తత్వం. ఇలాగే ఎలర్జీ కూడా ఒక తత్వం. ఎలర్జీ తత్వాన్ని ఒక చెయ్యి అనుకుంటే దాన్ని రెచ్చగొట్టేది, ఈ తత్వాన్ని రెచ్చగొట్టేవి ఎలర్జెన్స్. అంటే డస్ట్ మైట్లు, పోలెన్స్, దాని తర్వాత ఫంగస్, తర్వాత ఇండోర్ ఎలర్జెన్స్, తర్వాత పొల్యూషను, వాసనలు, రకరకాలు బ్యాక్టీరియాలు, వైరస్లు, ఇవన్నీ ఈ రెండు కలిస్తే ఈ శరీర తత్వాన్ని, ఇప్పుడు ఈ శరీర తత్వం ఇలాగే ఉంది, ట్రిగ్గర్ ఏం లేదు, వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. అంటే జీన్స్ అనేది ఒక లోడెడ్ గన్ లాంటిది. ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎ ట్రిగ్గర్. ఈ ట్రిగ్గర్ నొక్కేదాకా లోడెడ్ గన్లోంచి బుల్లెట్ బయటికి పోదు. జీన్స్ అంటే లోడెడ్ గన్. డస్ట్ మైట్స్ అనేది ట్రిగ్గర్స్ అనమాట. ఈ ట్రిగ్గర్ వేయగానే ఇంకా బయటకు వచ్చేస్తుంది. బయటకు రావటం అంటే ఏంటి? ఇక్కడ బుల్లెట్ బయటకు వచ్చినట్టు ఇక్కడ తుమ్ములు బయటికి రావటం, ముక్కులో నీళ్ళు కారటం బయటికి రావటం, కళ్ళల్లో దురదలు బయటికి రావటం, చర్మంలో దురదలు, దద్దుర్లు, బెందులు, రకరకాలు అంటాం కదా, అవి బయటికి రావటం, పిల్లి కూతలు బయటికి రావటం. దాని తర్వాత ఇవన్నీ కూడా ఎలర్జీ ప్రజెంటేషన్స్. ఎలర్జీ ఎక్కువగా మొదలయ్యేది జనరల్గా కొంతమంది ముక్కులో మొదలయ్యేది, ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. కొంతమందికి చర్మంలో మొదలయ్యేది ఫస్ట్. అది ఇన్ఫాంటైల్ ఎగ్జిమా అంటాం. ఈ బుగ్గల మీద ఉంటుంది, ఇలా రెడ్గా ఇలా ఉంటుంది. కొంతమందికి ఇక్కడ ఉంటుంది, ఇలా ఉంటుంది. కొంతమందికి ఇట్లా మోకాళ్ళ కింద ఇలా ఇన్ఫాంటైల్ ఎగ్జిమా అంటాం. కొంతమంది కళ్ళు దురదలు మొదలవుతాయి. చాలా రేర్గా డైరెక్ట్గా ఆస్తమా మొదలైంది కొంతమందికి. అలర్జీలో భాగమే ఆస్తమా. అంటే అలర్జీ సపోజ్ ముక్కులో మొదలైంది అనుకుందాం, ఇదే సైనస్లోకి ఎడినైడ్స్, టాన్సిల్స్, ఈ ఫ్యారింజైటిస్, లారింజైటిస్, బ్రాంకైటిస్, అలర్జిక్ బ్రాంకైటిస్, అదర్వైజ్ నోన్ యాజ్ ఆస్తమా. అంటే ఎయిర్వే అంతా వన్ ఎయిర్వే వన్ డిసీజ్. ఇందులో ఉండేది ఇన్ఫ్లమేషన్. అలర్జీలో ఉండేది ఏంటి? యాంటీజన్, యాంటీబాడీ ఎప్పుడైతే రియాక్ట్ అవుతాయో దే ఇన్వైట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్, ఇన్ఫ్లమేటరీ సెల్స్ అంటాం. ఏంటి? WBC సంబంధించినవి, వైట్ బ్లడ్ సెల్స్. సో ఆ లింఫోసైట్స్ మెయిన్గా, ఈయోసినోఫిల్స్ తెలుసు కదా, ఆ ఈయోసినోఫిల్స్ ఇవన్నీ ఈ మ్యూకస్ కిందికి వస్తాయి. వచ్చి దీర్ఘకాలంగా ఇక్కడే ఉండేసరికి దీన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. ఈ ఇన్ఫ్లమేషనే అన్ని అనర్థాలకు మూలం. ఈ ముక్కులో ఇన్ఫ్లమేషన్ ఉంటే అలర్జిక్ రైనైటిస్ అంటాం, కళ్ళల్లో ఉంటే అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటాం, స్కిన్లో ఉంటే అలర్జిక్ డర్మటైటిస్ అంటాం, లంగ్లో ఉంటే అలర్జిక్ బ్రాంకైటిస్ ఆర్ ఆస్మా అంటాం. ఇది లంగ్స్లో ఉన్న ట్యూబ్స్ అనుకోండి, ఇది అలర్జిక్ బ్రాంకైటిస్. సపోజ్ ముక్కు అయితే అలర్జిక్ రైనైటిస్. ఇన్ఫ్లమేషన్ ఈజ్ సేమ్.
బట్ అక్కడ మీరు చూపించినట్టు బికాస్ ఆఫ్ ద ఎలర్జీ అది మూసుకొని ఉంది. Yeah. సో హౌ ఇట్స్ యాక్చువల్లీ షుడ్ బి. యాక్చువల్గా ఇలా ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ ద నార్మల్ బ్రీదింగ్ ట్యూబ్స్ అనుకోండి, లేదా ముక్కు కూడా ఇలాగే ఓపెన్గా ఉంటుంది, లంగు అన్నీ ఇలా ఓపెన్గా ఉండాలి. ఇది నార్మల్ మ్యూకస్ మెంబ్రేన్, ఇది ఇన్ఫ్లేమ్డ్ మ్యూకస్ మెంబ్రేన్, ఇది ఇన్ఫ్లేమ్డ్ సబ్ మ్యూకోసా అంతా కలిపి ఇన్ఫ్లేమ్డ్ అయిపోతుంది. ఈ ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో అప్పుడు ఇందులో నుంచి తెమడ ఊరుతూ ఉంటుంది. ఎప్పుడు చూసారా మీరు కోల్డ్ అయినప్పుడు ఎట్లా లాగుతుంటారు? ఎవరైనా సరే ఇలా లాగుతా ఉన్నారంటే వాళ్ళకి ఈ ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టు, ఎలర్జిక్ ఇన్ఫ్లమేషను. ఎంతకీ తెగదు, బాగా తీస్తారు, ఇంత సగ్గు బియ్యం అంతా కొంచెం వస్తుంది, తర్వాత మళ్ళీ ఫామ్ అవుతుంది. ఇలా 24 hours చేస్తూనే ఉంటారు. అంటే నిరంతరం ఇది ఊరుతూనే ఉంటుంది ఊటబావిలో నుంచి. సో మీరు అన్నట్టు ఎప్పుడు ఉంటే అది ఎప్పుడు సివియర్గా మారుతుంది, ఎప్పుడు లైక్ ఒక పల్మనాలజిస్ట్నో లేదంటే ఎలర్జిస్ట్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇలా ఉందమ్మా, చిన్నపిల్లలు 3వ నెల నుంచి జనరల్గా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ డయాగ్నోజ్ చేసేది మదర్ ఏం కనిపిస్తుంది? పాలు తాగుతున్నాడు, కానీ పాలు తాగేటప్పుడు బ్రెస్ట్ వదిలిపెట్టేస్తున్నాడు, పాలు పూర్తిగా తాగలేకపోతున్నాడు, శ్వాస ఆడక వదిలేస్తున్నాడు డాక్టర్ గారు, ఎందుకో మధ్యన మళ్ళీ అని గాలి తీస్తున్నాడు, మళ్ళీ తాగుతున్నాడు. అంటే ఇందులో గుండె జబ్బులు కూడా ఉండొచ్చు. సో డిఫరెన్షియేట్ చేయాలి మళ్ళీ. సో ఈ ఆయాసం అనేది, ఆస్మానా అనేది కూడా డిఫరెన్షియేట్ చేయాలి మళ్ళీ. సో పిల్లలు ఆయాసం వచ్చినప్పుడు అని వదిలిపెడతారు, మళ్ళీ తాగుతూ ఉంటారు. ఇలా ఫస్ట్ గమనించేది మదర్ కదా. హాస్పిటల్ రాని పిల్లలు బాగానే ఉంటారు, ఇది డాక్టర్ గమనించలేరు. అక్కడ ఏంటమ్మా నువ్వు యంగ్ మదర్వి, అనవసరంగా నువ్వు ఆందోళన పడుతున్నావు, అనవసరంగా భయపడుతున్నావు. ఇంట్లో వాళ్ళు డాక్టర్ కంటే ముందు ఇంట్లో వాళ్ళు ప్రెషరైజ్ చేస్తూ ఉంటారు, ఏం లేదు బాగానే ఉన్నారు, మా ముందు ఏం చేయట్లేదు, అక్కడ అనవసరంగా హాస్పిటల్. తల్లికే తెలుసు అంట నేను. అందుకే తల్లి చెప్పేదే పిడియాట్రిక్స్లో మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీబడి. హస్బెండ్ చెప్పేదానికంటే ఈ అమ్మమ్మలు, నాయనమ్మలు, వాళ్ళు వీళ్ళు ఎవ్వరు చెప్పేది కూడా ఎక్కువ లెక్కలోకి తీసుకోం. ఎందుకంటే మదర్ 24 hours ఉండేది. మదర్ కనుకుంటే మదర్ ఈజ్ ద ఫస్ట్ ఇన్ఫార్మర్. సో ఆమె దగ్గర నుంచి తీసుకుంటేనే కరెక్ట్ సమాచారం వస్తుంది. మిగతా వాళ్ళది సపోర్టివ్ అంతే తప్ప ఎక్కువ కాదు. సో మదర్ చెప్పేదానికి ఎక్కువ వ్యాలిడిటీ ఉంటుంది, అది ఎక్కువగా మనం కన్సిడర్ చేయాలి. అయితే ఇంకోటి, నైట్ పూట ఫ్యాన్ ఎక్కువ వేస్తే ఊపిరి ఆడట్లేదు డాక్టర్ గారు, గమనిస్తుంది ఆవిడ. పిల్లల కంటే ఎక్కువ కూడా అక్కడ తల్లిదండ్రుల ఇబ్బందే ఎక్కువ ఉంటుంది, నిద్ర లేని రాత్రులు. సో ద సఫరింగ్ ఇంకా ఈ సఫరింగ్ మొదలైనాక 3వ నెల, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు ఎంతకి తగ్గదు. ఎంతకీ తగ్గకపోతే ఆ పిల్లలు పడే నరక యాతన వర్ణించాలంటే మనకి ఎన్ని గంటలు మాట్లాడినా సరిపోదు, అంత బాధపడతారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని దగ్గర నుంచి చూస్తూ తట్టుకోగలుగుతారా? రోజు ఏడుస్తూనే ఉంటారు. అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాం, అసలు పిల్లల్ని ఎందుకు కన్నాం మనం, అసలు ఏంటి దగ్గు, ఎంతకు తగ్గదేంటి, ఎంతమంది డాక్టర్లను మార్చినా తగ్గదేంటి, ఎన్ని మందులు వాడినా తగ్గదేంటి, ఎలా అసలు ఎవరికి చూపించాలి మనం, ఏంటి కర్మ మనకు అని బాధపడుతూ ఉంటారు. అసలు అవసరమే లేదు. అంత మంచి మందులు, ఇప్పుడు అంత మంచి మందులు అందుబాటులో ఉన్నాయి, మనకు అవైలబుల్ ఉన్నాయి, కానీ తెలియదు. అంటే ఆస్తమా అని తెలుసు, అలర్జీ అని తెలుసు, డయాగ్నోసిస్ అయిపోతుంది, ట్రీట్మెంట్ దొరకదు. అదొక విచిత్రం ఈ కేసులో, ఎందుకో అర్థం కాదు. 10 హాస్పిటల్ తిరుగుతాడు, 20 హాస్పిటల్. వాళ్ళ తప్పే ఉండదు, పేరెంట్స్ తప్పు, పేషెంట్ తప్పు ఎప్పుడు ఉండదు. వాళ్ళు పోయేదే పరిష్కారం కోసం కదా, వాళ్ళు పని లేక హాస్పిటల్ షాపింగ్లో పోరు కదా. సో పోయి డాక్టర్ గారు నాకు దగ్గుంది, ఆయాసం ఉంది, నాకేంటో ఊపిరి ఆడట్లేదు అంతే. మా బాబు చిన్నపిల్లలకైతే వీడు ఏంటోనండి ముక్కుతో గాలి తీయలేకపోతున్నాడు, నోరు తెరిచి నిద్రపోతున్నాడు, లేకపోతే పరిగెత్తి తాయసపడుతున్నాడు, నైట్ పూట అసలు నిద్రపోవట్లేదు, వాడు నిద్రపోయేది చూస్తే మాకు నిద్ర పట్టట్లేదు, ఇలా తిరుగుతూ ఉన్నాడు మంచం చుట్టూ, ఏదో మన వాచ్లో ముళ్ళు తిరిగినట్టుగా తిరుగుతూ ఉన్నాడు, మధ్య మధ్యను రకరకాల పోజులు పెడతా ఉంటాడు, అటు అంటాడు, ఇటు అంటాడు, ఇట్లా తిరుగుతూ ఉంటాడు, వాడిని చూస్తే మాకు నిద్ర పట్టట్లేదు అంటారు. పాపం దగ్గి వాంతులు చేస్తున్నాడు.
తర్వాత ఈ ఈ ఘోరం, ఈ బాధ చూడలేకపోతున్నాం అని చెప్పి పేరెంట్స్ ఏడుస్తూనే ఉంటారు. అయినా వైద్యం జరగదు ఒక్కోసారి. వైద్యం జరగదంటే మందులు ఇస్తారు. కానీ చాలా మంచిగా అయిందని చెప్పాల్సింది ఎవరు? మళ్ళీ పేరెంట్సేగా. అబ్బా! మీరు ట్రీట్మెంట్ ఇచ్చారండి. ఎంత హ్యాపీగా ఉన్నాడో ప్రాపర్ వీడైతే. ట్రీట్మెంట్ జరగట్లేదు అంటున్నారు. ప్రాపర్ ట్రీట్మెంట్ జరగక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ కావాలని ఏ డాక్టర్ కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ చేయకుండా ఉండరు కదా, ఎవ్వరు ఉండరు. కాబట్టి ఎక్కడో ఏదో మిస్ అవుతుంటుంది. ఇదే ఈ అలర్జీ ఆస్మాలో ఉన్నటువంటి ఒక వింత నేను గమనించింది. ఎందుకు అంటే దీని మీద అవగాహన లేదు. అలర్జీ ఆస్మా మీద అసలు మెడికల్ ఫ్రాటర్నిటీలోనే ఎక్కువ అంటే అవేర్నెస్ కానీ అలర్జీ కానీ అంటే ఈ సబ్జెక్ట్ని చాలా లైట్గా తీసుకుంటారు. ఇప్పుడు తుమ్ములు వస్తున్నాయి అనుకో, ఎవరైనా సీరియస్ తీసుకుంటారా? అస్సలు. తెలుసు కదా మీరు ఒక డాక్టర్గా. తుమ్ములు వస్తే తుమ్ములే కదా. కానీ ఆ తుమ్ములు తుమ్మేవాళ్ళని అడగండి, ఎందుకు సారి బతుకు, ఒక్కసారి పోయినా బాగుండు అనుకుంటారు. కానీ ఎవరు పట్టించుకోవాలి వాళ్ళ బాధని? తుమ్ములే కదా. తుమ్ములు సో వాట్ అంటారు. దగ్గు వస్తుంది అంటారు, నాకు జలుబు చేస్తుంది అంటారు. జలుబేగా. కొన్నిసార్లు పేషెంట్స్ కూడా లైట్గా లైట్గా అంటే ఎప్పుడు లైట్ తీసుకుంటారు వాళ్ళు? తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి ఇంకా ఏందో ఎక్కడికి పోయినా జలుబు అంటున్నారు, ఇది కామన్ అంటున్నారు, ఇంకా దీనికి మందులు లేవు అంటున్నారు, ఏదో వాడుకుంటున్నా కానీ తగ్గట్లేదు అని చెప్పి అన్నీ వదిలేస్తారు. అస్త్రశస్త్రాలన్నీ వదిలేస్తారు, ప్రయత్నాలు వదిలేస్తారు, హాస్పిటల్ పోవటం ఆపేస్తారు. డాక్టర్ల మీద వాళ్ళకు తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఏందో చంద్రమండలం అంటారు, సూర్యమండలం అంటారు, నా తుమ్ములు తగ్గలేకపోతున్నారు అంటారు. కొంతమంది పేషెంట్లు చెప్పారు నాకు, ఏంది సార్ గుండెని తీసి గుండెని పెడతా అంటారు, నా తుమ్ములు తగ్గట్లేదు ఏంటి సార్ అని అడుగుతారు వచ్చి. అంటే అంత టెక్నాలజీ ఉందంటున్నారు. నా తుమ్ములు ఎందుకు ట్రీట్ చేయట్లేదు మీరు అంటే ఏం సమాధానం చెప్పాలి వాళ్ళకి? అంటే ఈ తుమ్ములకు మూల కారణం ఏంటి, దేనివల్ల ఈ తుమ్ములు వస్తున్నాయి? డస్ట్ మైట్ వల్ల వస్తున్నాయా, పోలెన్ వల్ల వస్తున్నాయా, ఫంగస్ వల్ల వస్తున్నాయా, అసలు ఎందుకు వస్తున్నాయి? కాక్రోచెస్ వల్ల వస్తున్నాయా, ఇంట్లో ఉన్న పెట్స్ వల్ల వస్తుందా, ఎక్కడ దీనికి మూల కారణం ఏంటి అనేది పసిగట్టాలి. అది పసిగట్టనంత వరకు వీళ్ళ సఫరింగ్ ఆగదు. అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ డస్ట్ మైట్స్ అనేవి దిళ్ళల్లో, తర్వాత పరుపులు అన్నిట్లో ఉంటాయి. నిద్రపోగానే ఈ డస్ట్ మైట్లు తెల్లవార్లు లోపలికి పోతూనే ఉంటాయి, కానీ మనకు తెలియదు, కనపడవు కదా. ఆ దిండు మీద కనుక యాంటీ అలర్జిక్ కొన్ని బెడ్షీట్స్ వచ్చినాయి. ఆ పిల్లో కవర్ని దాంతో చేసినాం అనుకో, ఆ డస్ట్ మైట్లు అనేది పిల్లో నుంచి బయటికి రాలేవు, అదేస్తే తుమ్ములు ఆగిపోతాయి. అదేంటి, ఇది విచిత్రం కదా. అంటే ట్రీట్మెంట్ ఏం చేయాలా? కేవలం డస్ట్ మైట్స్ని ఆ బెడ్డింగ్లో నుంచి ఆపితే చాలు, కొంతమంది తగ్గిపోతాయి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. దాని తర్వాత అంటే ఏంటి, ఈ అలర్జీకి కానీ ఈ తుమ్ములకు కానీ ఫస్ట్ కారణం తెలుసుకోవాలి కదా. కొంతమంది పుప్పుడు రేణువులు ఉంటుంది కదా, పోలెన్స్ అంటాం. పూల తోటకు ఏదో పూలు కోయడానికి పోతారు, 100 తుమ్ములు తుమ్ముతారు, అవునా? వాళ్ళు అక్కడికి పోకపోతే వాళ్ళకు రావు. పిల్లలు కొంతమంది గ్రాస్లో పోయి ఆడతారు, గ్రాస్లో పోయి ఆడితే వాళ్ళకు దద్దురు రావటం, తుమ్ములు రావటం అలా జరుగుద్ది. అక్కడికి పోనప్పుడు రావు. అంటే ఏంటి, కారణం తెలుసుకోవాలిగా. అంటే హిస్టరీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో తుమ్ములు వస్తున్నాయి, నువ్వు ఎక్కడికి పోతే తుమ్ములు వస్తున్నాయి. సార్ మా ఇంట్లో మేము బయటికి పోయాము ఓ 10 రోజుల పాటు, ఏం లేదు, ఇంటికి వచ్చాము, డాగ్ అవుతుంది కదా, ఇంట్లో డాగ్ ఉంటుంది కదా, మళ్ళీ వెంటనే మొదలైంది సార్. అంటే డాగ్ హిస్టరీ తీసుకోవాలిగా. డెఫినెట్లీ. అంటే దేనివల్ల వస్తుందో దాన్ని మనం ఏదైతే మూల కారణమో ఆ మూల కారణాన్ని తెలుసుకోవాలి. ప్రాపర్ డయాగ్నోజ్ చేయాలంటే వాటి తెలుసుకోవాలి. అంటే ఏంటి, ఒక్కోసారి తెలియదు మనకు. తెలియనప్పుడు అలర్జీ ప్యానల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలర్జీ ప్యానల్స్ వల్ల ఒకటి స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటాం. సో దీని మీద డస్ట్ మైట్ వేస్తాం, పోలెన్ వేస్తాం, కాక్రోచ్ వేస్తాం, తర్వాత డాగ్, క్యాట్, దాని తర్వాత ఫంగస్, రకరకాల పోలెన్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ వేసేసి ఒక 20 వేసేసి మనం కనుక నీడిల్తో మనం చేస్తే పెద్ద దద్దులు వస్తాయి. డస్ట్ మైట్ ఎలర్జీ ఉంటే ఇంత పెద్ద మన చింతగింజ అంత సైజులో వస్తాయి, అవునా? బటన్ లాగా ఉబ్బుతుంది పైకి, అంటే ఈయనకు డస్ట్ మైట్ ఎలర్జీ ఉందని అర్థం.
అట్లా ఒక 20-30 ఇక్కడ ఇవ్వచ్చు, ఇక్కడ ఇవ్వచ్చు. అలాగే బ్లడ్లో చేసేవి కూడా ఉన్నాయి. బ్లడ్లో కూడా ఒక చిన్న 1 ml 2 ml బ్లడ్తోని ఒక 100 200 300 ఎలర్జన్లను కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 మ్యాచ్ అయినాయి అనుకో. ఇప్పుడు స్కిన్ ప్రిక్ టెస్ట్లో డస్ట్ పాజిటివ్ వచ్చింది, బ్లడ్లో కూడా సేమ్ పాజిటివ్ వచ్చింది. అప్పుడు వాళ్ళకి ఇమ్యునోథెరపీ చేయొచ్చు మనం. అంటే పర్మనెంట్గా దాన్ని మనం ట్రీట్ చేయాలి అంటే రూట్కు ట్రీట్ చేయటం, రూట్ని పట్టుకోవటం. ఇప్పుడు రూట్లో ప్రాబ్లం ఉంటే, రూట్లో వేరులో పురుగు ఉంటే ఆకులకు కొమ్మలకు పూలకు మందులు కొడితే తగ్గదు కదా, దానికే మనం ట్రీట్మెంట్ చేయాలి. అలాంటిదే ఇమ్యునోథెరపీ అంటే. ఇప్పుడు ఇమ్యునోథెరపీ అనేది శ్వాస హాస్పిటల్లో అందుబాటులో ఉంది. అంటే డస్ట్ మైట్ ఇమ్యునోథెరపీ, పోలన్ ఇమ్యునోథెరపీ. సో దేనివల్ల వస్తుందో తెలుసుకొని దానికి కరెక్ట్గా డ్రాప్స్ రూపంలో కానీ, ట్యాబ్లెట్ రూపంలో కానీ, ఇంజెక్షన్ రూపంలో కానీ ఇచ్చేటటువంటి సదుపాయం ఇప్పుడు అందుబాటులో ఉంది. అంటే ఏంటి, ఎలర్జీకి క్యూర్. అంటే ఒకప్పుడు ఎలర్జీ అంటే కంట్రోలబుల్ డిసీజ్, నాట్ ఏ క్యూరబుల్ డిసీజ్. బట్ నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ద క్యూర్ ఆఫ్ ద ఎలర్జీస్. ఆ దశకు మెల్లమెల్లగా టెక్నాలజీ పెరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్యనే ఇప్పుడు డస్ట్ మైట్కి సంబంధించినటువంటి ఎలర్జీ ఉందనుకోండి, డస్ట్ మైట్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. అంటే సబ్లింగ్వల్ పెట్టుకోవాలి, సబ్లింగ్వల్ ఇమ్యునోథెరపీ అంటాం, స్లిట్ సబ్లింగ్వల్ ఇమ్యునోథెరపీ. రోజు ఓ ట్యాబ్లెట్ ఇక్కడ పెట్టుకుంటే ఒక 2-3 నిమిషాలు అది కరిగిపోద్ది. అలా 2-3 నిమిషాలు రోజు అట్లా సంవత్సరం పాటు, 2 సంవత్సరాల పాటు, 3 సంవత్సరాల పాటు ఆ ట్యాబ్లెట్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ డస్ట్ మైట్ ఎలర్జీ పోద్ది. తర్వాత ఎంత డస్ట్ వచ్చినా కూడా వాళ్లకు తుమ్ములు రావు. తర్వాత వాళ్ళకి అంతకుముందు వచ్చేటటువంటి ముక్కు దిబ్బడు ఉండదు, ముక్కు కారటం ఉండదు, తర్వాత ఆయాసం ఉండదు, మెట్లెక్కితే ఆయాసం ఉండదు, పరిగెత్తితే ఆయాసం ఉండదు, తర్వాత స్కూల్ బ్యాగ్ మోస్తే ఆయాసం ఉండదు, దద్దుర్లు రావు, అంటే కళ్ళ దురదలు రావు. అంటే ఏంటి, ఇమ్యునోథెరపీ అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది. అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళకి అందుబాటులో ఉంది, కానీ అందరికి కాదు ఇది. అంటే ఎవరికైతే అన్ని రకాలైనటువంటి ఇప్పుడు మందులు వాడతాం, ఇన్హేలర్స్ ఉన్నాయి, ఇన్హేలర్స్ వాడతాం, ట్యాబ్లెట్స్ వాడతాం, యాంటీ అలర్జిక్స్ వాడతాం. ఎవరికైతే సరిగ్గా రిజల్ట్స్ ఇవ్వవో అప్పుడు మనం టెస్ట్ చేసి వీళ్ళకి ఇమ్యునోథెరపీ ఇస్తే తగ్గుద్ది అని అనుకుంటే కొన్ని కేసులు, అంటే 100 కేసుల్లో ఒక 2 కేసులు 3 కేసులు మొండికేస్తాయి, ఎన్ని మందులు వాడినా తగ్గు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇమ్యునోథెరపీ అనేది కూడా అందుబాటులో ఉంది. దాని తర్వాత దీనికి ఇప్పుడు మ్యాలిజుమాబ్ అని అంటే బయాలజికల్స్ అంటాం. ఈ బయాలజికల్స్ అనేవి ఇప్పుడు మనకు IL-5, IL-4, IL-13, దాంతో IG యాంటీబాడీసు, వీటిని బ్లాక్ చేస్తాయి. కరెక్ట్గా ఏదైతే ఉన్నాయో వాటిని బ్లాక్ చేస్తాయి. బ్లాక్ చేయటం వల్ల ఇప్పుడు ఇసినోఫిల్ అవసరం ఎలర్జీ రావాలంటే. సో ఇసినోఫిల్ని పెంపకం కోసం IL-5, IL-4 అనేటటువంటి ఇంటర్ల్యూకిన్స్ అవసరం ఉంటుంది. ఆ ఇంటర్ల్యూకిన్స్నే బంద్ చేస్తుంది. అంటే ఆ ఇసినోఫిల్స్కు ఫీడింగ్ని బంద్ చేస్తుంది. ఆ ఫీడింగ్ బంద్ చేస్తే ఇసినోఫిల్స్ అనేవి తగ్గిపోతాయి, కాబట్టి అలర్జీ తగ్గిపోద్ది. సో అట్లా బయాలజికల్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. శ్వాస హాస్పిటల్లో ఈ బయాలజికల్స్ కూడా మనం వేస్తున్నాం. అంటే ఏంటి, ఎవరికైతే ఎంతకీ తగ్గని తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం, అన్ని మందులు వాడినాం, అన్ని ఇన్హేలర్స్ వాడాం, ఏ ఇన్హేలర్ వాడినా పనిచేయట్లేదు, ఇవన్నీ కూడా బ్రిటిల్ ఆస్తమా, డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్తమా అంటాం. 100 మందిలో 5-6 ఉంటారు ఇలాంటి కేసులు. వీళ్ళకు కూడా ఇప్పుడు వైద్యం అందుబాటులో ఉంది. సో అదొక లాస్ట్ ఆప్షన్ లాగా ఉంది. అంటే డస్ట్ మైట్ ఇమ్యునోథెరపీ ఉంది, ఇట్లా బయాలజికల్స్ అందుబాటులో ఉన్నాయి, ఇట్లా రకరకాలు. కానీ చాలామందికి 90% ఆఫ్ ద పీపుల్కి ఇన్హేలర్స్తోనే మనకు చాలా వరకు తగ్గిపోతుంది. సో పిల్లలకి సేఫ్ అంటారా ఇన్హేలర్స్? ఇది యంగ్ మదర్స్కి చాలా డౌట్. ఇన్హేలర్ రాస్తే అసలు గొడవ పెట్టుకుంటారు. ఏం సార్ ఇంత చిన్న పిల్లలకి ఇన్హేలర్ ఏంటి సార్ అంటారు. అంటే బహుశా రెస్పిరేటరీ మెడిసిన్లో, అలర్జీ ఆస్మా వైద్యంలో ఉన్న అతి పెద్ద మిత్ ఏదైనా ఉంది అంటే ఇన్హేలరే. అంటే వాళ్ళు అట్లా అనుకోవటానికి కూడా కారణం లేకపోలేదు. వాళ్ళు అట్లా అనుకోవటానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఆస్తలిన్ అని మీరు వినే ఉంటారు, సాల్బిటమాల్ అంటాం, లీవోసాల్బిటమాల్. ఈ సాల్బిటమాల్నే వాడుతూ ఉంటారు చాలామంది జనరల్గా. ఈ సాల్బిటమాల్ ఎక్కడ పనిచేస్తుంది, ఈ స్మూత్ మజిల్ మీద పనిచేస్తుంది. ఇది కాసేపు రిలాక్స్ అయ్యిద్ది, అప్పుడు బాగానే ఉంటారు, మళ్ళీ బిగదీస్తుంది. ఇది మాత్రమే వాడుతుంది. దాన్ని రిలీవర్ ట్రీట్మెంట్ అంటాం.
ఎమర్జెన్సీలో వాడేది మందు. కానీ రోజు అదే వాడుతుంటారు. వాడి 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 ఎంత వాడినా కూడా ఈ ఇన్ఫ్లమేషన్ పెరిగింది కాబట్టి అది పనిచేయదు. ఓకే. ఇప్పుడు ఇదంతా నిండిపోయిన తర్వాత ఇది ఇప్పితే మాత్రం లాభం ఏంటి? అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, సార్ ఇన్హేలర్ అంతా వేస్టే లేదు సార్, ఈ ఇన్హేలర్లు వాడకూడదు సార్, ఈ ఇన్హేలర్లకు అలవాటైపోతాం సార్, అసలు నువ్వు పెట్టే కీయే తప్పు, ఈ కీ పెట్టొద్దు సార్ అంటున్నావు నువ్వు, అసలు నువ్వు పెట్టే కీయే తప్పు, నీకు కరెక్ట్ కీ ఏంటో ఇంతవరకు తెలియదు, అసలు తప్పు కీ పెడుతున్నావు, తాళాన్ని తిడుతున్నావు. ఇది విచిత్రం ఇక్కడ. కానీ అది తప్పు కీ అని వాళ్ళకు చెప్పేది ఎవరు? అది అవగాహన కలిగించటం అంటే. ఇది గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను, ఈ అవగాహన కలిగించటం. కాబట్టి ఇప్పుడు చాలామందికి అవగాహన వచ్చింది. అంటే ఏంటి, తాళం కరెక్ట్గా కీ పెడితేనే లాక్ ఓపెన్ అవుతుంది, కరెక్ట్ పాస్వర్డ్ కొడితేనే సిస్టమ్ ఓపెన్ అవుతుంది. అంటే నాకు కరెక్ట్ కీ దొరకట్లేదన్నమాట. అంటే నాకు కరెక్ట్ పాస్వర్డ్ అనేది కొట్టట్లేదు. కరెక్ట్ పాస్వర్డ్లో 6 లెటర్స్ ఉండొచ్చు, 8 లెటర్స్ ఉండొచ్చు కదా, అవన్నీ కరెక్ట్గా వాడితేనే అది ఓపెన్ అవుతుంది కదా. అలాగే ట్రీట్మెంట్లో కూడా, ట్రీట్మెంట్ అనేది ఒక రెసిపీ లాంటిది. అన్నీ కరెక్ట్గా డోసులు అవన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయితేనే అది పనిచేస్తుంది. అప్పుడు ఆ పేషెంట్కి 100% రిజల్ట్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు చెయ్యెత్తి దండం పెడతారు, పిల్లలు హ్యాపీగా నిద్రపోతారు, నైట్ పూట మనని తలుచుకుంటూ ఉంటారు. మనకు మంచి డాక్టర్ అంటారు, హస్తవాసి అంటారు, ఇంకా రకరకాల పేర్లు పెడతారు మనకి. ఎందుకు, ఇక్కడ ఏంటిది ప్రాబ్లం అంటే కరెక్ట్ డయాగ్నోజ్ చేయటం, డయాగ్నోజ్ చేసిన తర్వాత కరెక్ట్ ట్రీట్మెంట్ చేయటం. అసలు చాలామంది ఏంటంటే డయాగ్నోసిసే చాలా ఇంపార్టెంట్ టాస్క్, అసలు డయాగ్నోసిస్ అయిన తర్వాత ఇంకా ట్రీట్మెంట్ ఎవరైనా ఇస్తారంటారు. కానీ అలర్జీ ఆస్తమాలు ఇది ఎంత మాత్రం నిజం కాదు. డయాగ్నోసిస్ నువ్వు చెప్పేది ఏంటి, పేషెంట్ వచ్చే చెప్తాడు, సార్ నాకు ఆస్మా ఉంది సార్, ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు తగ్గట్లేదు సార్. పేషెంట్ డయాగ్నోజ్ చేసిన తర్వాత ఇంకా నువ్వు చేసేది ఏంటి అక్కడ? నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఓకే ఆస్మానే, బట్ ఏ ఆస్తమా, ఇది డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్తమానా, తర్వాత స్టీరాయిడ్ రెసిస్టెంట్ ఆస్తమానా, ఈయోసినోఫిలిక్ ఆస్తమానా, దేనివల్ల వస్తుంది ఈ ఆస్తమా అనేది తెలుసుకొని దానికి తగ్గటువంటి ట్రీట్మెంట్ని డిజైన్ చేయాలి కదా. అవునా? డిజైన్ చేస్తే పేషెంట్ కదా జడ్జి ఇక్కడ, మనంతట మనం కాదు కదా. మనం చాలా బాగా డయాగ్నోజ్ చేసాం, మనం చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చామని ఫీల్ అయ్యాం, కానీ పేషెంట్ వచ్చి చెప్పాలి కదా. పేషెంట్ చెప్పనంత వరకు మనకు ట్రీట్మెంట్ వ్యాలిడిటీ ఉంటుందా? ఏం వ్యాలిడిటీ ఉంటుంది? నువ్వు చదివిన చదువుకు వ్యాలిడిటీ ఉండదు, నీ పెద్ద పెద్ద డిగ్రీలకు వ్యాలిడిటీ ఉండదు, నువ్వు అమెరికాలో చదివినవా యూకేలో చదివినవా వాల్యూ ఉండదు. పేషెంట్ వచ్చి సార్ చేతులు ఎత్తి దండం పెట్టి, అబ్బా ఏం ట్రీట్మెంట్ సార్, నా జీవితమే మారిపోయింది సార్, అది కరెక్ట్ ట్రీట్మెంట్ అంట నేను. అది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మోస్ట్ సైంటిఫిక్గా ఆ మందుల్ని మనం కరెక్ట్గా వాడినప్పుడు, ఆ పేషెంట్కు రెస్పాన్స్ వచ్చినప్పుడు, వాడు ఆ డిసీజ్ బాధల నుంచి బయటపడ్డప్పుడు, అది పేషెంట్ చెప్పాలి అంట నేను. పేషెంట్ ఈజ్ ద జడ్జ్. కస్టమైజ్ ట్రీట్మెంట్ లాగా అనుకోవచ్చు. ఎస్, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్. సో పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఏంటంటే, అందరికీ ఒకే సైజు చెప్పులు సరిపోవు కదా, ఎవరి సైజు చెప్పులు వాళ్ళకే ఉంటాయి కదా, అలాగే ట్రీట్మెంట్ కూడా. కాబట్టి ఎవరి సైజు చెప్పులని వాళ్ళకి ఇవ్వటమే డాక్టర్ యొక్క ప్రతిభ. అవునా? సరిపోని చెప్పులు ఇచ్చినాం అనుకో వాళ్ళకు టైట్ అయిపోతాయి, లూజు ఇచ్చినాం అనుకో వాడలేరు. సో అట్లా ఇది ఏంటి అంటే ఇది ఒక ఆర్ట్. అందుకే మెడిసిన్ ఈజ్ ఆర్ట్ అంటారు. మెడిసిన్ ఈజ్ సైన్స్ అండ్ ఆర్ట్. అవునా కదా? మెడిసిన్ ఈజ్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్ట్. సో ఆర్ట్ ఆఫ్ టేకింగ్ ద హిస్టరీ, art of diagnosis, art of treatment, and art of getting results, and art of talking to the patient. Yeah, all these matters. ఎందుకంటే అతనికి మనం ఏమనుకుంటామమ్మా, ఓన్లీ డిసీజ్నే చూస్తాం బాడీలో, పక్కన చుట్టుపక్కల మనిషి ఉంటాడు కదా, మనిషిని కూడా చూడాలా. లేదు నేను ఓన్లీ జబ్బునే చూస్తా, ఇంకా నేను ఏం చూడను. అవునా? నీ క్యాన్సర్ ఉందా, ఆ క్యాన్సర్ దేంట్లో ఉంది దాన్నే చూస్తా. అరే క్యాన్సర్ పోసే మనిషిని చూడాలి కదా, అతని భావాలను చూడాలి కదా. నేను ఆస్మానే చూస్తా కాదు కదా, మొత్తం మనిషిని చూడాలి, అతని మనోభావాల్ని చూడాలి, ఆ కుటుంబ సభ్యుల మనోభావాలు తెలుసుకోవాలి. దాని తర్వాత అతను ఎంత సఫర్ అవుతుండో తెలుసుకోవాలి. అది ఏ జబ్బన్నా కానీ
ఆ జబ్బుతోని ఆ వ్యక్తి, ఆ కుటుంబం ఎంత సఫర్ అవుతుంది, మానసికంగా ఎంత సఫర్ అవుతుంది, ఆర్థికంగా ఎంత సఫర్ అవుతున్నారు, సాంఘికంగా సోషల్గా ఎంత సఫర్ అవుతున్నారు, అసలు వీళ్ళు జనంలో కలుస్తున్నారా కలవట్లేదా, ఒకడికి తుమ్ములు ఉన్నాయంటే ఫంక్షన్లో కూడా పోరు, చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు. అవాయిడ్ చేస్తారా లేదా, విపరీతంగా ఆస్మా ఉందనుకోండి ఫంక్షన్లో కూడా పోరు, ఆ సీజన్ వచ్చిందంటే, వింటర్ సీజన్ వచ్చిందంటే అవాయిడ్ ఇంట్లోనే చేస్తారు. కూర్చుంటారు, రాత్రులు అయిందంటే అసలు అసలు వెళ్ళరు. నైట్ నిద్రే Parties. ఉండదు వాళ్ళకి, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. అంటే వాళ్ళది ఎట్లనంటే ఇంకా వాళ్ళ మనోభావాలు ఎలాంటివి అంటే, మనం ఒక ట్యాప్ ఇప్పామనుకో బడబడబడ ఏడుస్తారు వాళ్ళు, అంత బాధ, అంత నరకం ఉంటుంది. ఎందుకు సార్ ఈ లైఫ్ ఒకేసారి పోయినా బాగుండని కొన్ని వందల సార్లు, కొన్ని లక్షల మంది అనుకుంటా ఉంటారు. అంత నరకం ఉంటుంది. అంటే చాలామంది పేషెంట్లు ఏమంటారంటే, సార్ ఈ జబ్బు పెట్టినంత నరకం ప్రపంచంలో ఇంకే జబ్బు పెట్టదు అని చెప్తారు. వాళ్ళు బల్ల గుద్ది చెప్తారు. అంత ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి కదా. ఇప్పుడు నేను చెప్పే మాటలు ఆస్మా లేని వాళ్ళు వింటే విచిత్రం చెప్తున్నాడు, ఈయన వింత చెప్తున్నాడు, ఈయన ఏందేందో చెప్తాడు ఇప్పుడు అనుకుంటారు, ఓన్లీ ఆస్తమాకి అంత సఫరింగ్ ఉంటుందా? ఉంటుందా అనుకుంటారు. కానీ ఆస్మాతో సఫర్ అయిన వాళ్ళు వచ్చి నాకు ఏం చెప్పారో తెలుసా, సార్ మీరు చెప్పింది ఇంకా 10 పైసలే సార్ మా సఫరింగ్లో, మీరు ఇంత చెప్పినని అనుకుంటున్నారు కదా, కానీ మా సఫరింగ్లో మీరు చెప్పింది ఓన్లీ 10%. ఇంకో 90%కు మీకు అంటే మనకు పదాలు కూడా దొరకవు, దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలని కూడా తెలియదు మనకు. అనుభవిస్తే తప్ప అర్థం కాని బాధ ఏదన్నా ఉంది అంటే అది ఆస్తమా అంట. నేను అలర్జీ, ఆస్తమా అనేవి అంత తీవ్రంగా మనిషిని బాధ పెడతాయి. ఇప్పుడు టీనేజ్ చిన్నపిల్లలు స్కూల్ బ్యాగ్ మోయలేరు, అపార్ట్మెంట్లలో ఉంటాయి కదా స్కూల్స్, పైకి ఎక్కేసరికి ఆయాసం వస్తుంది. పోయి టీచర్ ఏదైనా క్వశ్చన్ అడగంగానే ఆన్సర్ చెప్పలేడు, ఆన్సర్ చెప్పకపోతే ఏంటి వీడు మాట్లాడట్లేదు, వీడికి టీచర్ ఏమైనా అనుకోవచ్చు కదా, కెరియర్ కూడా వీడు దెబ్బతింటుంది. ఏమనుకుంటాడు, ఏంది వీడు కేర్లెస్గా ఉన్నాడు, నేను అడిగినా చెప్పట్లేదు, వాడికి ఏం ఆయాసంతో మాట రాదు. Hmm. టీచర్ ఏమో అడుగుతున్నాడు ఎందుకు లేట్ వచ్చావని, వీడికి చెప్పాలని ఉంటుంది కానీ మాట రాదు. అంటే చూసారా, వీడి సఫరింగ్ వేరు, ఆయన అండర్స్టాండింగ్ వేరు, మరి ఇది ఎవరు చెప్పాలా వాళ్ళకి. సో అందుకే టీచర్లు కూడా ఈ అలర్జీ, ఆస్తమా విషయంలో ఎడ్యుకేట్ అవ్వాలంట. నేను డెఫినెట్గా చాలా ఎడ్యుకేట్ అవ్వాలి. ఎందుకంటే పిల్లల్లో దాదాపు 10 నుంచి 20% మంది, అంటే మహానగరాల్లో 30% మంది పిల్లలు అలర్జీ, ఆస్మాతో బాధపడుతున్నారు. ఇట్లాంటి పిల్లలు ఆడుకునేటప్పుడు ఆయాసపడతారు, పోయి కూర్చుంటారు. ఏంట్రా గేమ్లు నువ్వు ఆడతానని వచ్చిపోయి కూర్చున్నావేంట్రా అని చెప్పి వాడిని కొడతారు, లేదా తిడతారు, లేదా వాడిని ఇన్సల్ట్ చేస్తారు. వీడెప్పుడు ఎప్పుడు ఇంతే వీడు, అరే వీడు ఎందుకురా గేమ్లో తీసుకుంటారు, వేస్ట్ ఫెలో అంటారు. అప్పుడు ఎంత డిప్రెషన్కి లోతవుతారు పిల్లలు. మరి వాళ్ళకి ఎందుకు కూర్చుంటున్నాడు వీడు అనేది టీచర్కి గనక తెలిస్తే వెంటనే తల్లిదండ్రులు చెప్తాడుగా. తల్లిదండ్రులు ఏమో స్కూల్లో వచ్చి ఆడేది చూడరు కదా, చూడాల్సింది ఎవరు, టీచర్లు కదా. ట్రీట్మెంట్ డిలే కాకుండా ఉంటుంది. అందుకే నేనేమంటానంటే, నేను ఒక ట్రయడ్ ఫామ్ చేశా. ఒకటి టీచర్సు, స్టూడెంట్సు, పేరెంట్స్. ఇది శ్వాస ఫౌండేషన్ ద్వారా ప్రజలకు ఈ ట్రయడ్ మీద ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఏదైనా ఒక స్కూల్కి పోయి ఈ యొక్క యానివర్సరీ ఉంటాయి కదా, యాన్యువల్ డే ఉంటుంది కదా, యాన్యువల్ డే సెలబ్రేషన్స్, ఆ రోజు పిల్లలు ఉంటారు, టీచర్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు. ఇట్లా పిలిచేటప్పుడు మమ్మల్ని ఒక 1/2 అవర్ పిలవమని చెప్తాం మేము. పిలిచినప్పుడు వాళ్ళకు ఇలాంటి సబ్జెక్ట్ మీద అవగాహన ఇవ్వాలి, అవేర్నెస్ కంపల్సరీ ఇవ్వాలి. టీచర్స్కు ముఖ్యంగా అవేర్నెస్ ఇవ్వాలి. అంటే ఒకేసారి టీచర్సు, పేరెంట్సు, అవునా, స్టూడెంట్స్ దొరికే ఓన్లీ యాన్యువల్ సెలబ్రేషన్సే. సో వీటిని మనం ఉపయోగించుకొని పిల్లల్ని కనుక మనం ఎడ్యుకేట్ చేసినట్లయితే, తల్లిదండ్రులకి, అందరికీ, టీచర్లకి ఎడ్యుకేట్ చేస్తే ఈ అలర్జీ, ఆస్మా అనేది ముందు దీని బాధ ఎంతో టీచర్లకు అర్థమవుతుంది, వాళ్ళు తల్లిదండ్రులకు చెప్పగలుగుతారు. స్టూడెంట్ మీద వాళ్ళకు ఒకలాంటి ఇది ఉంటుంది, అరే పాపం వీడు ఇంత బాధపడుతుండా, నేను ఇంతకుముందు చాలా తిట్టాను, కొట్టాను, లేకపోతే మందలిచ్చాను, వీడు ఎంత బాధపడి ఉంటాడో కదా, వీడి బాధ ఇదని నాకు తెలియదు కదా. ఆ టీచర్కి వాడు ఊపిరితిత్తులు మూసుకున్నాయి, అందుకే వాడు పరిగెత్తలేడు, ఆట ఆడలేడు, సైకిల్ దొక్కలేడు, నవ్వలేడు, ఎగరలేడు, దూకలేడు అని టీచర్కు తెలిస్తే ఎంత బాధపడతారు వాళ్ళు కూడా. అంటే అవగాహన లేక ఇదంతా. అవగాహన కలిగించటమే అత్యంత ముఖ్యం అంట నేను మెడిసిన్లో.
సో డాక్టర్ యొక్క ముఖ్యమైన విధి ఏదైనా ఉందంటే ట్రీట్మెంట్ కంటే కూడా ఫస్ట్ అవగాహన చేయాలి. అవేర్నెస్. అంటే మా శ్వాస హాస్పిటల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రీట్ వన్ అవేర్ హండ్రెడ్స్, అవేర్ ఆల్. ట్రీట్ వన్ అవేర్ ఆల్ అంటే అందరికి గనక మనం అవగాహన కలిగించినాం అనుకోండి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వింటున్నారు, టీచర్లు వింటారు, తల్లిదండ్రులు వింటారు, అవునా, స్టూడెంట్స్ లేకపోతే అందరూ వింటారు. ఓహో, ఆస్తమా ఇంత బాధ పెడుతుందా, అరే అందుకేనా పాపం ఫలాని వాడు ఎంతకు కదలలేడు, వాడు మెట్లెక్కలేడు, వాడు బరువు మోయలేడు, ఓ అందుకేనా మా వైఫ్ ఎప్పుడు చూసినా కూడా ఆయాసపడుతుంది, లేకపోతే మెట్లెక్కలేదు, లేకపోతే ప్రయాణాలు చేయలేదు, లేకపోతే తొందరగా వంట చేసి మళ్ళీ కాసేపు వచ్చి మధ్యలో కూర్చుంటుంది, అందుకేనా అనుకుంటారు. సో అంటే ఒక్కొక్కళ్ళు సైకిల్ దొక్కి ఆయాసం వచ్చేది అందుకేనా, ఇట్లా రకరకాలుగా ఎవరికి వాళ్ళు రిలేట్ అవుతారు, కనెక్ట్ అవుతారు. సో ఇట్లా కనెక్ట్ అయినప్పుడు ఒక అండర్స్టాండింగ్ వస్తుందా రాదా? డెఫినెట్గా. అంటే మనకి అవేర్నెస్ లేక వాళ్ళని తిట్టడము. ఇప్పుడు ఒక్కసారి అవేర్నెస్ వచ్చిందంటే వాళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎంత సపోర్ట్ ఉంటుందమ్మా. ఆహా, నువ్వు ఇట్లా బాధపడుతున్నావా, నేను ఎప్పుడు అనుకోలేదు. నా దగ్గరకు వచ్చి ఏడుస్తారు తెలుసా. ఇప్పుడు కొంతమంది భార్యకు ఉంటే భర్త వాళ్ళని రకరకాలు అంటారు, భర్తకుంటే భార్య చికాకు పడతారు, ఈక్వల్ కదా. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు ఎంతోమంది హస్బెండ్స్ నా దగ్గర ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని వందల మంది. సారీ సార్, నేను నిజంగా మా మిస్సెస్ని అర్థం చేసుకోలేకపోయాను సార్, మీరు చెప్తుంటే నాకు ఎంత బాధ అవుతుంది సార్, అసలు ఎట్లా సార్ అని చెప్పి కొంతమంది ఎంత బాధపడతారంటే రియలైజ్ అవుతారు. అంటే ఏంటి ఇంత నరకం ఉంటుందా, బాగానే ఉంటుంది సార్, బయటికి చూస్తే బాగానే చూడడానికి బాగుంటుంది, బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్సైడ్. ఎవరికి తెలియాలి అది డాక్టర్ చెప్పాలి కదా మరి. సో వాళ్ళంతా వాళ్ళు చెప్పినా కూడా ఇంకోటి తెలుసా, ఇందులో వాళ్ళు చెప్పి విసిగి వేసారిపోయి ఇంకా చెప్పినా వేస్ట్ అని చెప్పి చెప్పరు. ఇప్పుడు ఏంటి చెప్తారు, ఏమండి నాకు పని చేస్తే ఆయాసం వస్తుంది, 365 రోజులు ఇదే కంప్లైంట్గా, కొత్తదేమో నోటి చెప్పంటారు. కొత్తది ఏం చెప్తారు, ఉన్నదే చెప్తారుగా. నేను ఏ పని చేసినా నాకు ఆయాసం వస్తుంది, బరువు లేపితే ఆయాసం వస్తుంది, స్నానం చేస్తే ఆయాసం వస్తుంది, చీర కట్టుకోవటం కూడా కష్టమైద్ది స్నానం చేసిన తర్వాత. అంటే ఆ బాధని ఎవరు ఊహించుకోవాలా, ఎవరు నమ్ముతారు, అసలు నమ్మరు, నమ్ముతారు, ఎవరు నమ్మరు అంటారు కదా. సో ఫంక్షన్కు రారు, ఫంక్షన్లు అవాయిడ్ చేస్తారు. వీళ్ళు రాకపోవడానికి కారణం ఈ తుమ్ములని, ఈ సైనస్ అని, అలర్జీ అని, ఆస్తమా అని ఎవరికి పోయి చెప్పుకుంటాం మనం, ఏమని చెప్పుకుంటాం పోయి. ఒక సివియర్ ఇష్యూ లాగా కూడా చూడరు చెప్పిన వాళ్ళు కూడా. అసలు ఫస్ట్ అర్థం కాదు, చెప్పినా కూడా దాన్ని లైట్ తీసుకుంటారు. మా దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ పెట్టి నేను చెప్తున్నప్పుడు ఈ చెప్తుంటేనే ఈ పేషెంటు ఎట్లా ఏడుస్తారో చెప్పలేం. నా బాధ కనిపెట్టారు సార్ మీరు అంటే వాళ్ళు ఎంత రిలీఫ్ ఫీల్ అవుతారంటే, ట్రీట్మెంట్ ఇవ్వక ముందే ఫస్ట్ మా ఆయన నా బాధలు అర్థం చేసుకున్నాడు సార్, మళ్ళీ వచ్చినా చెప్తారు ఎమోషనల్ సపోర్ట్ వచ్చింది సార్, మీరు ఎప్పుడైతే ఇవన్నీ చెప్పారో ఆ రోజు నుంచి నన్ను ఒక్క మాట అనలేదు. అంటే అంటే ఒక డయాగ్నోసిస్ వల్ల, ఒక ట్రీట్మెంట్ వల్ల, ఒక కౌన్సిలింగ్ వల్ల, ఒక అవగాహన వల్ల కలిగేటటువంటి లాభాలు ఇన్ని అని ఎలా చెప్పగలం. ఎన్నో రకాలుగా ఈ ఫ్యామిలీలో అలాంటి ఇవి ఉంటాయి. కాబట్టి పేషెంట్లకి ఈ అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హస్బెండ్స్కి ఉంటే కూడా సేమ్ వైఫ్ అలాగే అంటారు, ఏమంటే ఎప్పుడు చూసినా బయటికి పోడినా, పని చేయడు, ఏ పని చేయడు, ఎప్పుడు చూసినా సోమరిపోతులాగా ఉంటాడు, ఆ పని చేయడు, నేను అటుపోతే ఆయాసం అంటాడు, ఇటుపోతే ఆయాసం అంటాడు, కానీ 3 పూటలు బాగానే తింటాడు. ఇందులో గమ్మత్తు ఏంటంటే బాగానే తింటారు, తినటానికి ఏ ఇబ్బంది ఉండదు ఇందులో, కానీ కదలలేరు కదా, కదిలితే ఆయాసం వస్తుంది. ఇది నమ్మరు. ఇక్కడ ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయనుకో, అవునా, కొత్త కోడలు వచ్చిందనుకో, ఇప్పుడు లేవనుకో కానీ వచ్చిందనుకోండి. సో అంటే అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళైతే ఎంత చెప్పి ఏడుస్తారో, సార్ నాకు ఆయాసం వస్తుందంటే మా అత్త వినదు, మా వాళ్ళు వినరు, మా ఇళ్ళు వినరు, ఇంకా రకరకాలు ఉంటారు కదా, ఎవ్వరు వినరు. ఏమన్నా బాగానే ఉన్నావు, 3 పూటలు బాగానే తింటావు, ఏదైనా పని చెప్పేసరికి ఏదో వంగ పెడతావు నువ్వు అంటారంట. ఎవరికి చెప్పుకోవాలి. సో ఇట్లా. తర్వాత ఇంకోటి ఏంటంటే, కొత్తగా పెళ్ళైన దంపతులు ఉంటారు, వాళ్ళు అసలు సంసార జీవితంలో పాల్గొలేరు, నైట్ పూట అసలు వాళ్ళు ఏమీ చేయలేరు, ఆయాసపడిపోతారు, భయపడతారు కొంతమంది.
అంత విపరీతమైన ఆయాసం వస్తుంది. ఎవరికి చెప్పుకోవాలా ఈ విషయం? ఎవరికి చెప్పుకోవాలా? ఒక డాక్టరే కదా తెలుసుకొని ఏమో ఇట్లా బాధపడుతున్నావు ఇట్లా అంటే పాపం వాళ్ళు ఓపెన్ అవుతారు. లేకపోతే ఎవరికి చెప్పుకుంటారమ్మ వాళ్ళు? ఎవరు చెప్పుకోలేరు. దాంపత్య జీవితానికి అతిపెద్ద అడ్డంకి ఏదన్నా ఉంది అంటే అలర్జీ, ఆస్తమానే నా దృష్టిలో. ఇట్లా మూసుకొని ఉన్నవాళ్ళు దాంపత్య జీవితంలో పాల్గొలేరు. అందుకే చాలామంది పిల్లల కంటం కూడా లేట్ అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు దాంపత్యంలో పాల్గొనే సంఖ్య కూడా తక్కువ. కాబట్టి ఇన్ఫర్టిలిటీ అని ముద్ర వేసుకుంటారు. ఓకే. ఎప్పుడైతే వాళ్ళకి మనం ఊపిరితిత్తులు ఈ విధంగా చేస్తామో వెంటనే అందుద్ది వాళ్ళకి. చాలామందికి నేను మాట్లాడేది చాలా తీవ్రంగా ఆస్తమా ఉన్న వాళ్ళల్లో సో కాల్డ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. వీళ్ళల్లో అన్ఐడెంటిఫైడ్ అలర్జీ ఆస్తమా ఉన్నట్లయితే వాళ్లకు అన్ని పరీక్షలు చేసి ఆస్తమాకు సరిగ్గా ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కొత్త జీవితాన్ని గడుపుతారు. అంత ముందు వరకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. అసలు జీవితం మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి? తయారవటం మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఫంక్షన్ పోవటం మీద ఇంట్రెస్ట్ ఉండదు, అసలు హస్బెండ్ వైఫ్ అనే ఇంట్రెస్ట్ ఉండదు. దీని గురించే 365 రోజులు 24/7 సరిపోయిన తర్వాత ఇంకా మిగతాది ఏం తెలుస్తుంది వాళ్ళకి? కాబట్టి ఈరోజు మనం మాట్లాడేది సఫరింగ్. అంటే అలర్జీ, ఆస్తమా పైకి కనిపించని బాధలు ఎలా ఉంటాయి మ్యారిటల్ లైఫ్లో, స్పెషల్లీ మ్యారిటల్ లైఫ్ మీద, కెరియర్ మీద కూడా అంతే ఉంటుంది. కొంతమంది ఆఫీసు పోతారు, పని చేయలేరు. వీడు పని చేయడండి ఎప్పుడు చూసినా అంటారు. కొంతమంది గురకుంటుంది, ఆడిపోయి నిద్రపోతారు. చూసారా మీరు? ఆడు నిద్రపోవటానికి కారణం ఏందో ఎవరికి తెలీదు. ఎప్పుడు చూసినా నిద్రపోతుంటాడు. ఇట్లా 100 మంది ఇట్లా నిద్రపోతున్నారంటే అందులో 50 మందికి అన్ఐడెంటిఫైడ్ అలర్జీలు ఉండొచ్చు, సైనస్లు ఉండొచ్చు. వాళ్ళకు గనక మనం కరెక్ట్గా చేస్తే వాళ్ళ నిద్ర అనేది మంచిగా తగ్గిపోద్ది. అంటే గురకకు దారితీస్తాయి ఈ అలర్జీ, ఆస్తమా. ఇప్పుడు స్నోరింగ్ మళ్ళీ అది అగైన్ ఫ్యామిలీ ఇష్యూస్ అవుతాయి కదా దాంతో. ఎంత ఇష్యూ అమ్మా స్నోరింగ్ అంటే? ఒకళ్ళకి స్నోరింగ్ ఉంటే ఇంకోళ్ళు నిద్రపోతారా? పోరు. సో దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి? ఎవరైతే గురకబెడుతున్నారో, ఎవరిలోనైతే ఒబేసిటీ ఉందో, ఊబకాయం ఉందో, ఎవరైతే అతి నిద్రపోతూ ఉంటారో, ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నప్పుడు, ఎక్కడ పడితే అక్కడ చదువుతున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, సిగ్నల్ పడగానే సిగ్నల్ పడ్డంతసేపులో నిద్రపోతారు. వెనకంగా హార్లను కొట్టి చచ్చిపోతారు కొంతమంది. నిద్రపోతారు అసలే. సో ఇట్లాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. ఇప్పుడు ఒబేసిటీ వల్ల ఆస్తమా వస్తుందా, ఆస్తమా వల్ల ఒబేసిటీ వస్తుంది? ఒకదానికోటి అవినాభావ సంబంధం ఉన్నాయి. అంటే దీన్ని మనం రూట్లో నుంచి అనాలిసిస్ చేసుకుంటూ పోవాలి. ఎవరైతే చిన్నప్పుడు నోరు తెరిచి నిద్రపోతున్నారో వీళ్ళందరూ ఫ్యూచర్లో గురకబెట్టే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే చిన్నప్పుడు వాళ్లకు చీటికి మాటికి జలుబు చేస్తుందో వీళ్ళందరూ ఫ్యూచర్లో గురకబెట్టే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే చిన్నప్పటి నుంచి అలర్జీ, ఆస్తమా, సైనస్ ఉంది, ఎడినాయిడ్స్ ఉన్నాయి, టాన్సిల్స్ ఉన్నాయని డయాగ్నోజ్ చేయబడ్డారో వీళ్ళకు ఫ్యూచర్లో గురకొచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ కంటిన్యూస్గా తీసుకోకపోతే. సో వీళ్ళందరూ ఫ్యూచర్లో స్నోరర్సు. అంటే ఏంటి? చిన్నప్పుడే అలర్జీ, ఆస్తమాను మనం గమనించి ఇట్లా డిఫరెన్షియేట్ చేయాలంటారు పేరెంట్స్కి. ఇప్పుడు నోరు తెరిచి నిద్రపోతున్నారమ్మా పిల్లలు. నోరు తెరిచి నిద్రపోవటం అనేది 30 రకాల జబ్బులకు దారితీస్తుంది. ఒకటి పళ్ళెత్తు అవుతాయి. యు ఆర్ ఏ డెంటల్ సర్జన్, యు నో వెరీ వెల్. అవునా? పళ్ళెత్తు అవుతాయి, క్లిప్పింగ్ వేస్తారు. అవునా? వీళ్ళల్లో చాలామందికి ముక్కు దిబ్బడి ఉంటుంది. అంటే ఎడినాయిడ్స్, టాన్సిల్స్, సైనస్, ఎలర్జీలు ఉంటాయి. ఫస్ట్ మనం క్లియర్ చేయాల్సింది ఇక్కడ. 14 సంవత్సరాలు దాటిపోయింది, 15 ఏళ్ళు దాటిపోయినాయి. అప్పుడు వెంటనే ఇంకా ఈ డెంటల్ వీటికి పోతారు. అవునా? సో నేనేమంటానంటే చిన్నప్పుడే ఎవరైతే 3వ నెల నుంచే నోరు తెరిచి నిద్రపోతున్నారో ఆ టైంలోనే వాళ్ళకు వైద్యం జరగాలి. ఆ టైంలోనే వాళ్ళకి ఎలర్జీ ఉందని గమనించాలి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా అలర్జీ, ఆస్మా ఉందా లేదా తెలుసుకోవాలి. మదర్ అంటది, సార్ నాకు 30 తుమ్ములు దుమ్ముతుంది సార్ అంటది. లేదా ఫాదర్ అంటాడు, సార్ నాకు ఎప్పుడు చూసినా వాతావరణం పడదు, నాకు అది పడదు, డస్ట్ పడదు. అంటే మనకు క్లూ దొరికినట్టే కదా. ఈ చిన్న పిల్లవాడికి అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ అలర్జీ అది. దానికి వైద్యం చేయాలి. డయాగ్నోసిస్ అయిపోయింది, మౌత్ బ్రీదింగ్ అని డయాగ్నోజ్ చేసినావు. ట్రీట్మెంట్ ఎవరు చేయాలా?
ట్రీట్మెంట్ ఏంటి? ఇప్పుడు అడినాయిడ్స్, టాన్సిల్స్ ఉన్నాయి అనగానే సర్జరీ కాదు. కానీ పేరెంట్స్ భయపడతారు. భయపడతా ఉంటారు. అంటే ఎవరైతే ఈ జనరల్గా ఒక 3 to 6 మధ్య అడినాయిడ్స్ ఉబ్బటం అనేది సహజం. ఈవెన్ 1 to 3 years మధ్య కూడా ఉబ్బుతూ ఉంటాయి. కానీ ఈ ఎడినాయిడ్స్, టాన్సిల్స్ ఉన్న వాళ్ళందరిలో గమనించాల్సిందంటే వీళ్ళకి అలర్జీ ఉందా లేదా. ఎలర్జీ వల్ల ఎడినాయిడ్, టాన్సిల్స్ ఉబ్బుతాయి, సైనస్ కూడా వస్తుంది. అంటే సెక్రీషన్స్ వస్తాయి, తర్వాత ఇన్ఫెక్షన్ వస్తుంది, సైనసైటిస్. బట్ సార్ ఇప్పుడు వింటర్ వచ్చింది అనుకో సీజన్కి, బట్ సీజన్స్ అప్పుడు జనరల్గా అందరికీ ఉంటుంది, నోస్ బ్లాకేజ్ ఉంటుంది, నాట్ కొందరికి సివియర్గా ఉంటుంది. సో అట్లాంటి టైంలో ఎట్లా డిఫరెన్షియేట్? ఎస్, అంటే మీరు అనేది ఏంటంటే ఇదే అన్నిటికంటే ఎక్కువ డిసెప్టివ్ అనేది ఇక్కడే జరుగుద్ది. చాలామంది ఏమంటారమ్మా కోల్డ్ అంటారు. ఈ సోకాళ్ళు ఎంతకీ తగ్గని కోల్డ్, ఈ సోకాళ్ళు ఎంతకీ తగ్గని జలుబు, ఇవన్నీ కూడా అలర్జీలే ఎంతకీ తగ్గకపోతే. ఓకే, కోల్డ్ వచ్చింది 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు, అంతే కదా. 20 అంటే నెల రోజులు కోల్డ్ ఏంటి, 6 నెలలు కోల్డ్ ఏంటి, ఎప్పుడు చూసినా సంవత్సరం పొడుగుతా కోల్డ్ ఏంటి. ఈ పేరు పెట్టడంలోనే మిస్ డయాగ్నోసిస్. ఆల్రెడీ వాళ్ళు మిస్లీడ్ అయిపోయినట్టే. ఏంటంటే నాకు కోల్డ్ అండి. ఎవరికైతే చీటికి మాటికి కోల్డ్ చేస్తుందో, ఎవరికైతే చీటికి మాటికి జలుబు చేస్తుందో, ఎవరైతే చీటికి మాటికి అంటున్నారో, సీజన్తో సంబంధం లేకుండా ఎవరికైతే నాకు అది పడట్లేదు, ఇది పడట్లేదు అంటున్నారో, వీళ్ళందరికీ అలర్జీ, ఆస్మా ఉందా లేదా అనేది చూడాలి ఫస్ట్. వీళ్ళందరూ మెట్లెక్కితే ఆయాసపడుతున్నారా, సైకిల్ దొక్కితే ఆయాసపడుతున్నారా, బరువు పని చేస్తే ఆయాసపడుతున్నారా లేదా, ఏ శారీరక సంబంధమైన పని చేసినప్పటికి కూడా వీళ్ళకి ఆయాసం ఏమైనా వస్తుందా, దాంతోపాటు తుమ్ములు ఉన్నాయా, జలుబు ఉందా, ఇవన్నీ ఉన్నాయా అంటే వాళ్ళకి అలర్జీ, ఆస్మా ఉన్నట్టే. ఏ దశలో ఉందో తెలుసుకోవాలి, దానికి తగ్గ దేని వల్ల వస్తుందో తెలుసుకోవాలి, రూట్ కాజ్ దేని వల్ల వస్తుందో తెలుసుకోవాలి, దానికి తగ్గటువంటి ట్రీట్మెంట్ చేస్తే ఈ సోకాళ్ళు కోల్డ్, ఈ సోకాళ్ళు జలుబు అనేది రావు. అసలు సంవత్సరాల పాటు రావు. కొంతమంది వస్తుంటారు, సార్ నా జీవితంలో ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను, నేను ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ జలుబు ఎడిపోయింది సార్ నాకు అసలు అంటారు వచ్చి. ఎడిపోయింది అంటే ఎప్పుడైతే వాళ్ళ ఊపిరితిత్తుల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయిందో ఇంకా జలుబు ఎక్కడిది, ఈ ఇన్ఫ్లమేషన్నే కోల్డ్ అనుకుంటా ఉంటారు. ఈ ఇన్ఫ్లమేషనే జలుబు, ఈ ఇన్ఫ్లమేషనే ముక్కు గారటం, ఈ ఇన్ఫ్లమేషన్లో నుంచి వచ్చేటటువంటిదే తెమడ, ఎంతకీ తగ్గని తెమడ అనేదంతా ఈ తెమడే, ఎంతకీ తెగదు. సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్ ఇన్హేలర్స్తోని, కరెక్ట్ ట్రీట్మెంట్ యాంటీ అలర్జిక్స్తోని చేసినప్పుడు వాళ్ళకి ఈ విధంగా అయిపోతుంది. ఇంక ఇక్కడ తెమడెక్కడిది, ఊరటం ఎక్కడిది, జలుబు ఎక్కడిది. సో ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ఎవరైనా సరే, మాకు 365 రోజు జలుబు ఉంటుంది, ఎప్పుడు చూసినా కోల్డ్ వస్తుంది, ఎప్పుడు చూసినా మేము థ్రోట్ క్లియరింగ్ సెన్సేషన్ అంటుంటారుగా అంటుంటారు అంటే వీళ్ళకి అలర్జీ ఉన్నట్టే. కొంతమంది విక్స్ వాడుతూ ఉంటారు, కొంతమంది విక్స్ బిళ్ళలు వాడుతూ ఉంటారు, వీళ్ళందరికీ కూడా అలర్జీ, ఆస్మా ఉన్నట్టే, అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్. అంటే వాళ్ళల్లో మనం కొన్ని టెస్టులు చేయాల్సి వస్తుంది. కొంతమంది చెప్పుడు చూసినా అని పీలుస్తూ ఉంటారు కదా, వీళ్ళందరికీ సైనసైటిస్, ఎలర్జిక్ రైనైటిస్ ఉన్నట్టే. కొంతమంది విక్స్ బిళ్ళలు వేసుకొని నవ్వులుతూ ఉంటారు, గొంతులో కిచకిచ అని మనకు యాడ్లు వస్తుంటాయి కదా, ఇది వేసుకోండి తగ్గిపోద్ది, అది వేసుకోండి తగ్గిపోద్ది అని, వీళ్ళందరితో మిస్లీడ్ అవుతున్నట్టే. సో వీళ్ళందరికీ కూడా ఇలా చెప్పే వాళ్ళందరిలో కూడా ఇది 365 రోజులు ఇబ్బంది పెడుతుందా, కొంతమందికి సీజనల్గా వస్తుందా, కొంతమందికి వాతావరణాన్ని బట్టి వస్తుందా, కొంతమందికి డస్ట్ బట్టి వస్తుందా, కొంతమందికి పర్ఫ్యూమ్స్ని బట్టి వస్తుందా, కొంతమందికి అగరబత్తీలను బట్టి వస్తుందా, కొంతమందికి నీ వృత్తిలో ఉన్నటువంటిది ఏదో ఒకటి పడకపోవడం వల్ల, ఆ ఎన్విరాన్మెంట్లో పడకపోవడం వల్ల వస్తుందా, దేనివల్ల వస్తుందో ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది. ఒక టీచర్ ఉంటాడు, బోర్డు దుడుస్తూ ఉంటాడు, అప్పుడు తుమ్ములు వస్తాయి, ఆయనకో రీజను. ఒక అతను గుళ్ళో పూజారి ఉంటాడు, ఆయనకో రీజను, అగరబత్తీలు వెలిగించడం వల్ల, దానివల్ల. కోళ్ళ పరిశ్రమలో పనిచేసే ఆయనకు కోడి దాన వల్ల, వాటి వల్ల వస్తా బర్డ్స్ వల్ల, వాళ్ళకో కారణం. అవునా? ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఒక లేడీ క్లీన్ చేసే డస్ట్ మైట్స్, వాళ్ళకొక కారణం. అందరికీ ఒకే కారణాలు ఉండవు కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కో కారణం ఉంటుంది. కారణం ఏమైనా ఫలితం ఒక్కోసారి ఒకటే ఉంటుంది. తుమ్ములు, ముక్కు కారటం, ముక్కులో దురదలు పెట్టడం,
కళ్ళు దురదలు, ఒళ్ళు దురదలు, దద్దుర్లు, బెందులు, అలా అనంటాలు, తర్వాత ఆయాసం, తర్వాత పిల్లి కూతలు, తర్వాత ఛాతీ పట్టినట్టు అనిపించటం, ఏదో బిగదీసినట్టు, ఏదో ఒక టన్ను బరువు పెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కొంతకాలం తర్వాత వాళ్ళ పెరుగుదల మీద ప్రభావం చూపిస్తాయి. అంటే చిన్నపిల్లలు అనుకో, ఎదిగే మొక్క మీద బరువు పెట్టడంతో సమానం. ఎంతకీ ఎదగరు, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు కాబట్టి ఉండదు, పాపం ఆడలేరు. దాని తర్వాత టీనేజర్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతారు? చాలా వాళ్ళు కూడా అసలు ఇంకా టీనేజర్స్ అంటే వాళ్ళు చాలా షై ఫీల్ అవుతారు. వాళ్ళు ఫ్రెండ్స్తో కలవలేరు. ఊకే ముక్కు గారుతుంది అనుకో, ఎవరితో నన్ను కలవరేస్తారా? ఎవరైనా కలవలేరు కదా. ముక్కు గారుతుందంటే ఎంత సిగ్గుపడతారో టీనేజ్లో. ఫ్రెండ్స్ దూరం అయిపోతారు, ఎవరితో కలవలేరు. దాని తర్వాత ఎవరికి చెప్పుకోరు వీళ్ళు. ఈ ఏజ్లో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, టీనేజ్ వాళ్ళు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందంటే ఒప్పుకోరు. నాకేంటి ఈ ఏజ్లో హెల్త్ ప్రాబ్లం ఏంది, అండ్ దే డోంట్ ఈవెన్ టేక్ ద ట్రీట్మెంట్ ఆల్సో. పాపం పేరెంట్స్ చాలా ఫైట్ చేస్తారు టీనేజర్స్ని మా దగ్గరికి తీసుకురావడానికి. సార్ వీడు ఎప్పుడు చూసినా తుమ్ముతుంటాడు, ముక్కు గారుతుంది, జలుబు ఉంటుంది, ఆయాసం ఉంటుంది, బయటికి పోరా ఆడుకోరా అంటే ఆడుకోడు, ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటాడు, ఏదన్నా కొంచెం పని చేస్తే చిరాకు, కోపం, అందరి మీద ఎగురుతాడు, దూకుతాడు, ఎప్పుడు దగ్గుంటుంది, నైట్ పూట ఆయాసపడుతుంటాడు, కొంచెం అప్పుడప్పుడు గురక పెడుతుంటాడు, డాక్టర్ కాడికి పోదామంటే రాడు. సో ఇట్లా పిల్లల్లో అది ఉంటుంది. కాబట్టి ఇలాంటి పిల్లలందరూ కూడా ఏం నష్టపోతారంటే, డాక్టర్ కాడికి రాకపోతే 17 సంవత్సరాల తర్వాత ఇంకా గ్రోత్ ఉండదు ఆడపిల్లలకి, మగపిల్లలకి. అవునా? ఈ లోపల ఇప్పుడు 13 ఏళ్ళప్పుడు 12 ఏళ్ళప్పటి నుంచి తల్లి పోరు చేస్తూ ఉంటారు, పోదాం రా డాక్టర్ కాడికి. వాడు వినడు అనుకో, 17 ఏళ్ళు దాటినాక వస్తారు. ఏందమ్మా నేను ఎప్పుడు చూసినా ఇంతే ఉన్నాను, మా క్లాస్లో అందరూ ఒక్కొక్కడు 6 అడుగులు వేయాడు, నేను మాత్రం 5 కాడిని ఆగిపోయినా అంటారు. నా దగ్గరికి వచ్చినాక ఏం చెప్తాం? ఎదిగే మొక్క మీద బరువు ఉన్నట్టు. ఎంత తొందరగా డాక్టర్ దగ్గరికి వస్తే అంత మంచిది. సో 17 సంవత్సరాల తర్వాత వస్తే మళ్ళీ వాడు ఆస్తమాని అన్ని మనం ట్రీట్ చేయొచ్చు, తర్వాత కూడా మంచిగానే అవుతారు. కానీ హైట్ అప్పుడు అంత పెరగరు కదా, హైట్ పోయినట్టే కదా పాపం. సో కాబట్టి ఎవరైతే టీనేజ్ ఆస్మా మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. చైల్డ్హుడ్ ఆస్మా కానీ టీనేజ్ ఆస్మాని కానీ అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. 17 ఇయర్స్ లోపున్న వాళ్ళల్లో ఎంత తొందరగా అలర్జీ ఆస్మాకు వైద్యం చేస్తే వాళ్ళ లైఫ్ అంత బాగుంటుంది, వాళ్ళ పర్సనాలిటీ అంత బాగుంటుంది. నోరు తెరిచి నిద్రపోటాలు ఆగిపోతాయి, పళ్ళు ఎత్తవవు, మూతి ముందుకు రాదు, పెదాలు లావవు, ముఖం అనేది చెడిపోదు. కొంతమందికి ముక్కుకు పెదానికి మధ్య ఎంత పెద్ద గ్యాప్ వస్తుంది, అంటే అంటే ముఖం అంతా వికారంగా తయారైపోతుంటుంది. సో కాబట్టి ఇలాంటివన్నీ మనం ప్రివెంట్ చేయొచ్చు. టీనేజ్లో వాళ్ళకి గ్రోత్ ఆగకుండా చేయొచ్చు, వాళ్ళ స్టడీస్ దెబ్బతినకుండా చేయొచ్చు, దాని తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ దెబ్బతినకుండా చేయొచ్చు. వాళ్ళు ఏ రంగంలో ముందుకు పోవాలనుకుంటారో ఆ రంగంలో పోవచ్చు. వాళ్ళు క్రికెట్ ఆడాలనుకుంటే క్రికెట్ ఆడొచ్చు. ఇలాంటి పిల్లలకి ఆస్మా ఉన్నప్పుడు క్రికెట్ ఆడలేడు. ఎంతమంది పిల్లలు వస్తారు, ఏది ఆడలేరు, క్రికెట్ ఆడలేరు. కొంతమంది నా దగ్గరికి మొన్న వచ్చాడు, వాడు సూపర్ టెన్నిస్ ఆడతాడు, ట్రీట్మెంట్ చేసిన తర్వాత మెడల్ తీసుకొని వచ్చాడు. అంతకుముందు బాధపడేవాడు అంటే ఎప్పుడు చూసినా. అంటే అట్లా మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు విజయాలను చవి చూస్తారు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆట ఆడతారు, ఆయాసం ఉండదు, రెట్టించిన ఉత్సాహంతో ఆడతారు. లేకపోతే ఏముంది, కాసేపు ఆడతారు, కాసేపు కూర్చుంటారు, వాళ్ళ కెరియర్ అంతా పాడైనట్టే కదా, వాడిని డ్రీమ్స్ అన్నీ కూడా షార్టర్ అయిపోతాయి. సో ఎవరు కూడా అలర్జీ ఆస్తమా వల్ల వాళ్ళ కన్న కళలని వాళ్ళు నెరవేర్చుకోకుండా ఉండకూడదని నేను బలంగా నమ్ముతా. అంత పెద్ద సీన్ లేదు ఈ జబ్బుకి. కరెక్ట్ టైంలో కరెక్ట్ డాక్టర్ని కలిసి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని కరెక్ట్ అడ్వైజు కరెక్ట్ జాగ్రత్తలు పాటిస్తే అలర్జీ ఆస్తమాతో అత్యంత హ్యాపీ లైఫ్ గడపచ్చు. అంటే ఎక్కడ సైడ్ ఎఫెక్ట్ లేకుండా గడపచ్చు, అందరిలానే ఉండొచ్చు. ఒక్కసారి మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రికరెన్స్ అనేది ఎగ్జాక్ట్లీ ఇక్కడనే అసలు బాధ అంతా. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఇప్పుడు ఏంటి, ఇలా వచ్చిన వాళ్ళని మనం ఇలా చేసాం, ఓకే అయిపోయింది అనుకుంటారు కొంతమంది. అసలు కథ మొదలయ్యేది అప్పుడు. ఇలా అయిన తర్వాత మళ్ళీ ఇలా కాకుండా కూడా చేసుకోవాలి. ఇలా అవటానికి 100 కారణాలు ఉంటాయి. సార్ మళ్ళీ నేను డస్ట్ అటు ఇటు కలిపాను, మళ్ళీ వచ్చినాయి సార్. లేదా నేను ఐస్ క్రీమ్ తిన్నాను, కూల్ డ్రింక్ తాగాను, అది తిన్నాను, ఇది తిన్నాను అంటారు. కానీ కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తే
నా దగ్గరకు వచ్చి చెప్తారు, సార్ 10 సంవత్సరాల నుంచి అన్ని ప్రయత్నం చేసినా అయినా రాలేదు సార్ అంటారు. కొంతమంది అంత బాగా అవుతారు. 20 ఏళ్ల నుంచి నాకు ఏం బాగాలేదని చెప్తే నేనే ఆశ్చర్యపోతా. సార్ ఏమీ లేదు సార్ అంటారు. అంతకుముందు 10 ఏళ్ళు 20 ఏళ్ళు నిద్ర లేని రాత్రుల్ని గడిపాయి అంటారు. వైద్యం తర్వాత చాలా మంచిగా అయిపోయినా అంటారు. అంటే ఇందులో ఏంటంటే సబ్సెట్ ఆఫ్ అంటే పాపులేషన్ ఉంటుంది. కొంతమంది చాలా బాగా రెస్పాండ్ అవుతారు, కొంతమంది మధ్య రకంగా రెస్పాండ్ అవుతారు, కొంతమంది పూర్ రెస్పాండ్ అవుతారు. కానీ ఎలా రెస్పాండ్ అయినా కూడా దాని తగ్గ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దాని అంటే మార్చాలి, ట్రీట్మెంట్స్ని మారాలి, డోస్ని మారవాలి, మందుల్ని మారవాలి, టెస్టుల్ని మారవాలి. మార్చుకుంటూ పోతే అందరికీ కూడా మనం దాదాపు వైద్యం చేసే రోజులు వచ్చాయి ఇప్పుడు. కాబట్టి ఎవరు కూడా ఆస్మాతో బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. కాబట్టి ఎవరికైతే ఈ టీనేజ్లో కానీ ఇంకోటి ఏంటి పెళ్లి కాడికి పోయేసరికి చాలా ఇబ్బందులు పడతారు. దీనివల్ల పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ ప్రాబ్లం ఉందని పెళ్లి చేసుకుని వాళ్ళని నేను చాలామందిని చూశాను. పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఇంత ఆయాసం ఉంటే నేను ఏం చేయాలి సార్, మా పార్ట్నర్ ఎందుకు సార్ సెరగొట్టడం అనవసరం. ఎప్పుడు చూసినా జలుబు ఉంటుంది, వాళ్ళు చూసి అసహించుకుంటారు. ఎప్పుడు చూసినా నాకు గురకొస్తుంటుంది, లేకపోతే నాకు చేత కాదు, ఆయాసం వస్తుంటుంది, పెళ్లి చేసుకుని ఏం చేయాలి సార్ అంటారు. కొంతమంది బాధ అవుతుంది, కానీ వాళ్ళకి అద్భుతమైన జీవితం ఉంటుందని తెలియదు వాళ్ళకు. ఇది ట్రీట్మెంట్ చేసిన తర్వాత అంటారు ఇంకా, సార్ ఇంకా నేను పెళ్ళి సంబంధాలు చూడమని చెప్పాను, ఇంకా నేను చేసుకుంటాను సార్ అంటే అంత ఉత్సాహంతో చెప్తారు. అంటే అందులో ఏంటి మ్యాజిక్? అంతకుముందు ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏది ఇష్టం ఉండదు వాళ్ళకి, దేని మీద అసలు జీవితం మీదనే ఇష్టం ఉండదు. అందులో పెళ్ళి అంతా కెరియర్ అంతా వాళ్ళకు అసలు లైఫే ఇష్టం ఉండదు. అసలు కొంతమంది ఎట్లా చేస్తారంటే మనం ఆశ్చర్యపోతాము, అసలు ఈ లైఫ్ ఎందుకు పోదు అని చూస్తుంటారు. అంత నరకం అనుభవించి కొంతమంది చెప్తారు నా కాడికి వచ్చి, సార్ నేను 150 కిలోమీటర్లతో పోయింది సార్ బండి వేసుకొని. ఎందుకురా అంటే ఉంటే పోతా రోజు ఈ బాధ ఎవడు భరిస్తాడు అంటే తెలియని కోణాలు. ఇది చెప్తే చాలామందికి అర్థం కాదు, విచిత్రం అనుకుంటారు. టెక్స్ట్ బుక్స్లో ఎక్కడ ఉండవు. కొన్ని లక్షల మందిని చూసిన తర్వాత వాళ్ళు చెప్పే బాధలు, వాళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి ఆ బాధల్ని చెప్పేటప్పుడు, సార్ పోవాలని చాలా ట్రై చేసినా కానీ పోవట్లేదు సార్, నేను పోవాలంటే చనిపోవాలని, అంత అవసరం లేదు, అంత మంచి మందులు ఉన్నాయి, ఎందుకు ఇంత బాధపడుతున్నారు, అంత ప్రాపర్ ట్రీట్మెంట్ దొరకక బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ ఉంది. అయితే ఇప్పుడు దీని మీద అవేర్నెస్ అనేది పెరుగుతాం. సో అందరిలో కూడా ఈ ట్రీట్మెంట్ చేసేటటువంటి నైపుణ్యం అనేది కూడా పెరుగుతూ ఉంది. అయితే దీనికి ఏంటంటే ఎంతమంది చేసినా కూడా లెక్కలేనంతమంది పేషెంట్లు సమాజంలో ఈ జబ్బుతో బాధపడుతున్నారు. ఎందుకంటారు అంటే ఒకటి మారుతున్న జీవన విధానాలు, అవునా, లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో, ఎప్పుడు తింటున్నామో తెలవకుండా తింటున్నాం. అదొక కారణం. జంక్ ఫుడ్స్ అంటే బాడీలో ఉన్నట్టు మన పొట్టలో ఉన్న మైక్రోబయోమ్ అంతా మారిపోతుంది. మనకు మైక్రోబయోమ్ ఉంటాయి, ఇవే మన ఇమ్యూనిటీకి మూల కారణం. 70% ఆఫ్ ద ఇమ్యూనిటీ ఈజ్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్. మంచి ఫుడ్ ఇస్తేనే మంచి ఇమ్యూనిటీ ఉంటుంది. జంక్ ఫుడ్ ఇస్తే అలర్జీ, ఆస్మాలు ప్రబలుతాయి. ఒక సింపుల్. కాబట్టి ఆస్మాలు ఎక్కువైపోతున్నాయి, కాలుష్యం అయిపోయింది, మారుతున్నటువంటి మొత్తం అన్ని అంటే పెరుగుతున్నటువంటి వాతావరణ కాలుష్యం, పొల్యూషన్ నుంచి వచ్చిందా బ్రెత్లెస్నెస్, లేదంటే ఆస్తమా వలన, లేదంటే కొందరికి యాంగ్జైటీ వల్ల కూడా బ్రెత్లెస్నెస్ వస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే వీళ్ళందరికీ కూడా చాలామంది ఏంటంటమ్మా, కొంతమంది అంటుంటారు వీళ్ళందరూ హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ అని ముద్రేసి మనం యాంగ్జైటీ వల్ల వస్తుంది అంటాం. వీళ్ళకు కూడా మనం కూలంకషంగా హిస్టరీ తీసుకుంటే ఈ తల్లిదండ్రుల్లో ఎక్కడో చోట అలర్జీ ఉంటుంది. అంటే కొన్ని వందల కేసులు చూసినా చెప్తున్నాను. వీళ్ళకు కూడా యాంటీ అలర్జీ, యాంటీ ఆస్మా ట్రీట్మెంట్ ఇచ్చి రీబ్రీదింగ్ మాస్క్ ఇచ్చిన తర్వాత తగ్గిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకు కూడా అలర్జీ టెస్టులు చేస్తే పాజిటివ్ వస్తాయి, కానీ హిడెన్ ఉంటాయి. సో ఈ సోకాల్డ్ యాంగ్జైటీ, సోకాల్డ్ టెన్షన్ వల్ల ఎక్కువ అవుతుంది. అంటే వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అంటే ట్రిగ్గరింగ్ అనేది యాంగ్జైటీతోని, కోపంతోని, బాధతోని, నవ్వుతోని, ఎమోషన్స్తోని బయటకు వస్తుంది.
అప్పుడు ఇక ఆగదు ఎంతకి. సో అది చాలా పెద్ద సమస్య ఇది అవును. పిల్లల్లో. అసలు చాలా ఎంత పెద్ద సమస్య అంటే ఒక్కోసారి ఐసీయూలో అడ్మిట్ చేస్తారు పోయి, 5 సార్లు 10 సార్లు అడ్మిట్ చేస్తారు పోయి కొంతమందిని. అవసరం లేదు. వాళ్ళకి అలర్జీ మూలం ఏమైనా ఉందా అంటే ట్రీట్ ద రూట్ నాట్ ద ఫ్రూట్. సో మూలాన్ని పట్టుకోవాలి. అలర్జీ ఆస్తమాలో ట్రీట్ ద రూట్ నాట్ ద ఫ్రూట్ అనేది ఇంపార్టెంట్. సో దేని వల్ల వస్తుంది అనే ఒక చిన్న క్లూని కనుక మనం తెలుసుకోగలిగితే, జీన్స్లో ఎక్కడైనా ఎవరికైనా తల్లి సైడ్ కానీ తండ్రి సైడ్ కానీ ఎక్కడైనా ఉందా అనేటటువంటి క్లూని మనం తెలుసుకోగలిగితే మనం దీన్ని పట్టుకున్నట్టే లెక్క. సో ఇట్లా కాబట్టి కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది, మ్యారేజ్ ఎఫెక్ట్ అవుతుంది. నార్మల్గా ఉద్యోగాలు చేసే కాడ కూడా అవమానాల పాలవుతారు. అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఆఫీస్లో పని చేయలేక ఇదిగా ఉంటారు, ఎప్పుడు పని చేయవేంట్రా అంటారు. ఒక అటెండర్ ఉండి అనుకుందాం, ఒక 5 అంతస్తులు ఎక్కువ ఉన్నాయి అనుకుందాం. సో అటెండర్ కిందికి దిగాలి, పైకి ఎక్కాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి. ఆడికి ఆస్మా ఉందనుకో పాపం, ఫైల్స్ కూడా తీసుకురాలేడు. ఫస్ట్ ఫ్లోర్ పోరంటే పోలేడు పాపం. ఈ బాధలన్నీ ఎవరు తెలుసుకోవాలా? పోలీసులు ఉన్నారు. పోలీస్ అంటే ఏదో ఒకటి మరి డ్యూటీ ఉండాలి, యాక్టివ్ ఉండాలి, నైట్ డ్యూటీస్ ఉంటాయి, పాపం రకరకాలు ఉంటాయి. అడిగేస్తే ఆయాసం కొంతమందికి. పై ఆఫీసర్లు ఊకోరు కదా, కాబట్టి వాళ్ళు చూడటానికి బాగానే ఉంటారు, కానీ లోపల వాళ్ళు నరకం అనుభవిస్తుంటారు. ఈ నరకం పెద్ద ఆఫీసర్లకు అర్థం కాకపోవచ్చు, వాళ్ళకు కూడా సబ్జెక్ట్ మీద అవగాహన ఉండదు జనరల్గా. వాళ్ళు కొన్ని కెరియర్స్ కావాలనుకున్నప్పుడు ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు రెస్ట్రిక్టెడ్ అయిపోతారు కదా. సో అయిపోతారు, పని చేయలేరు. ముందు ఏ రంగంలోనైనా డాక్టర్లలో కూడా నరకం అనుభవించే వాళ్ళు ఉన్నారు, అవునా? దాని తర్వాత యాక్టర్లలో కూడా నరకం అనుభవించే వాళ్ళు ఉన్నారు. బయటికి చెప్పుకోరు. అలర్జీ ఆస్తమా అంటే ఒక సోషల్ స్టిగ్మా. దయచేసి దీన్ని వదిలిపెట్టండి. అలర్జీ ఆస్తమాకు అత్యంత శాస్త్రీయమైన మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, అన్ని రకాలైన మందులు. మీరు నార్మల్ లైఫ్ గడపొచ్చు. మాటికి తుమ్మటాలు, కర్చీవులు పెట్టి తొడవటాలు, ముక్కు దిబ్బడేయటాలు, గొంతు సరాయించటాలు, మిట్లెక్కితే ఆయాసాలు రావటాలు ఇలాంటివి ఏమీ ఉండవు. సో ప్రతి ఒక్కరికి పర్సనలైజ్ ట్రీట్మెంట్ అనేది శ్వాస హాస్పిటల్ అందుబాటులో అవైలబుల్ ఉంది. అంటే ఎలర్జీ దేనివల్ల వస్తుందో తెలుసుకునేవచ్చు, ఆస్తమా ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. అంటే ఎలా? ఇప్పుడు చూడండి, ఇది మూడు చూపిస్తాను నేను మీకు. ఇది సివియర్ ఫామ్ ఆఫ్ ఆస్తమా, ఇది నార్మల్ ట్యూబ్స్, ఇది మిడిల్ ఏంటి మరి అంటే చాలామంది సగం వైద్యంతోనే ఆగిపోయిన వాళ్ళు వీళ్ళంతా. 70 to 80% పీపుల్ ఉంటారు తెలుసా ఇండియాలో, సగం. వీళ్ళు చాలా మంచిగా ఉన్నావా అంటే ఆలోచిస్తారు, అస్సలు బాగలేవా అంటే బాగానే ఉన్నా అంటారు. అస్సలు బాగలేకుండా ఉండరు, చాలా బాగున్నావా అంటే అనుమానం, చాలా బాగలేను అంటే మిడిల్ ఉంటారు. త్రిశంకు స్వర్గం అంటారు కదా, అందులో ఉంటారు సగం వైద్యం జరిగిన వాళ్ళందరూ. సో వీళ్ళందరూ ఏంటంటే ఒకలాంటి లైఫ్ స్టైల్లో ఉంటారు, రెస్ట్రిక్టెడ్ లైఫ్ స్టైల్లో ఉంటారు. ఫుల్ బ్లోన్ ఉండదు వాళ్ళకి, ఫుల్ ఎనర్జీతో పనిచేయరు. లిఫ్ట్ వస్తేనే పైకి ఎక్కుతా, లిఫ్ట్ రాకపోతే పైకి ఎక్కను, ఎలివేటర్ ఉంటేనే పోతా లేకపోతే పోను. అట్లా బరువు పనులు చేయను, వెయిట్లు క్యారీ చేయను, ఈ టైప్ ఉంటారు. సో బరువు పనులు లేనిది తేలిక పనులు ఏమున్నాయో చూసుకుంటారు. ఆటలు ఆడేవాళ్ళు ఆటలు ఆడలేరు, గేమ్స్కు దూరం అయిపోతారు. సో రకరకాల కెరియర్స్ నుంచి వాళ్ళు పక్కకు తప్పుకుంటారు. ఇలా ఉన్న వాళ్ళిద్దరు కూడా ఇలా చేసే మందులు ఉన్నాయి అంటున్నా నేను. సో ఇందులో నుంచి పుట్టిందే గురక. ఈ గురక వల్ల కూడా చెప్పాను కదా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. దీనికి గురకకు కూడా టెస్టులు చేయాలి, స్లీప్ స్టడీ చేయాలి, తర్వాత అలర్జీ ఆస్మా ఉంటే ట్రీట్ చేయాలి, సైనస్ ఉంటే ట్రీట్ చేయాలి, సిప్యాప్ అనేటటువంటిది వచ్చింది, ఒబేసిటీకి ట్రీట్మెంట్ చేయాలి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, ఆల్కహాల్ ఉంటే ఆల్కహాల్ మానేయాలి, సిగరెట్ ఉంటే సిగరెట్ మానాలి, ఈ పాన్ మసాలా గుట్కాలు తినేది ఉంటే అది కూడా బంద్ చేయాలి. అవన్నీ మళ్ళీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్గా అవుతాయి. కాబట్టి అలర్జీకి కానీ ఆస్తమా కానీ గురకకు కానీ అత్యాధునిక శాస్త్రీయ వైద్యాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్తో ఎవరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే శ్వాస హాస్పిటల్లో ఇప్పుడు అలర్జీ ఆస్తమా గురక అనేది చిన్నపిల్లల్లో ఉంది, పెద్దవాళ్ళలో ఉంది ట్రీట్మెంట్. అంటే ఇట్ ఈస్ ఎ కంప్లీట్ రెస్పిరేటరీ సెంటర్. దిస్ ఈజ్ అంటే ఈ 2 స్టేట్లలో ఎక్స్క్లూజివ్ అలర్జీ ఆస్తమా అండ్ రెస్పిరేటరీ సెంటర్ ఫర్ బోత్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ అనేది శ్వాస హాస్పిటల్. సో 50 బెడెడ్తోని. సో ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఐసీయూ ఉంది, ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి, టీమ్ ఆఫ్ పల్మనాలజిస్టులు ఉన్నారు,
సో అలర్జీ స్పెషలిస్టులు ఉన్నారు. సో అన్ని రకాలైనటువంటి పరీక్షలు ఇప్పుడు అందుబాటులో శ్వాస హాస్పిటల్లో ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి అంటే విదేశాల నుంచి కానీ ఆన్లైన్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. ఓకే. ఆన్లైన్ ట్రీట్మెంట్ కూడా. సో ఎవ్వరు కూడా ఏ దేశంలో ఉన్నా కూడా దీంతోని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కొంతమంది హాస్పిటల్ మారుస్తూ ఉంటారు, డాక్టర్లను మారుస్తూ ఉంటారు, మందుల్ని మారుస్తూ ఉంటారు. ఎన్ని మార్చినా ఎక్కడికి పోయినా కూడా ఎంతకీ తగ్గదు. కాబట్టి కరెక్ట్ కీ పెట్టట్లేదని అర్థం, కరెక్ట్ పాస్వర్డ్ కొట్టట్లేదని అర్థం. కరెక్ట్ కీ పెట్టి కరెక్ట్ పాస్వర్డ్ కొడితే అలర్జీ ఆస్మా తగ్గకపోవటం అనేది ఉండదు. అంత మంచి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఓపిక్గా, చాలా పేషెన్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇంతే ఓపిక్గా కూడా మీరు అక్కడ హాస్పిటల్లో పేషెంట్స్ని వాళ్ళ ఫ్యామిలీకి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. యా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఆస్మా అంటేనే ఎమోషన్స్ అమ్మా. అలర్జీ ఆస్మా అంటేనే ఇట్ ప్యాక్డ్ విత్ ఎమోషన్స్. ఎమోషన్స్ని కొలవటానికి మిషన్ ఉందా ఏమన్నా? బీపీని కొలవటానికి ఉంది, టెంపరేచర్ని కొలవటానికి ఉంది, కానీ ఎమోషన్స్ని కొలిసేటటువంటిది ప్రపంచంలో ఏం లేదు కదా. సో అలర్జీ, ఆస్తమా, గురక పేషెంట్లు, ఈ ఊపిరితో బాధపడే వాళ్ళందరూ బాధపడేది ఏంటంటే ఎమోషన్స్. ఆ బాధ ఎట్లా ఉంటుందంటే అనుభవిస్తే తప్ప అర్థం కాదు. కాబట్టి అలాంటిది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా, శ్వాస హాస్పిటల్ మొత్తం మనకి ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మనకి ఆ ట్రీట్మెంట్ వీళ్ళు అందిస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలాంటి రకమైన రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు వాళ్ళని కన్సల్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.